యెషయా 40వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు. ఐజాయా 40 verses 27 through 31 వాక్యము చదువుదాం. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఇలాగు చెప్పుచున్నావు, నీకు తెలియలేదా, నీవు వినలేదా? బోధిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడు అయిన మా ప్రభువా, మరొకసారి మేము సంఘముగా మీ పాద సన్నిధిలో కూడుకోవడానికి, మిమ్మును ఆరాధించడానికి, విజ్ఞాపన ప్రార్థన చేయడానికి, ప్రభు బలలో చేయి వేయడానికి, మీ వాక్యము ద్వారా క్షేమాభివృద్ధి పొందడానికి మీరు మాకు దయచేసినటువంటి ఆధిక్యత కొరకు మీ కృతజ్ఞతలు. ఈ సమయంలో తెరవబడినటువంటి వాక్యము మాకు మీ ఆత్మ ద్వారా బోధించండి. మీ వాక్యము ద్వారా మా జీవితాల్లో మీ చిత్తమును జరిగించండి. మీ ఆలోచన నెరవేర్చండి. మీకు మహిమ, ఇతరులకు మేలు కలిగించండి. సంఘమును మీరు వాడుకోదలిచిన రీతిలో వాడుకుని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుకోమని, ఆటంకములన్నింటినీ దూరపరిచి మాకు సహాయం చేయమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. యెషయా 40 27 నుండి 31 వరకు ఉన్న ఆ వచనాలను క్లుప్తంగా మనం ఈరోజు వాక్యముగా వింటాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము చాలా అద్భుతమైనటువంటి అధ్యాయము, ఆత్మ సంబంధమైనటువంటి అధ్యాయము. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. ఒక బైబిల్ ఏ రకంగా 66 పుస్తకాలు ఉన్నాయో అదే ప్రకారం యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. దాన్ని రెండుగా విభజించారు, 39, 27. ఈ యెషయాలో మొదటి 39 అధ్యాయాలు మీరు చూస్తే దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును తప్పు పట్టడం, వారిని ఆయన గద్దించడం, వారిని తీర్పు తీర్చడం, వారికి కావలసినటువంటి ఆలోచన చెప్పడం మనం చూస్తాం. 40 నుండి 66 వరకు మీరు గమనిస్తే ఇక్కడ నుండి దేవుడు తన ప్రజలను ఓదార్చడం, ఆదరించడం, వారికి భవిష్యత్తు గురించిన నిరీక్షణ ఇవ్వడం మనం చూడొచ్చు. సో ఇది ఈ 40వ అధ్యాయం అనేది ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం. చాలామంది క్రైస్తవ భక్తులు ఈ 40వ అధ్యాయాన్ని వారి జీవితాల్లో ఆధారం చేసుకుని దేవుడి ద్వారా ఆశీర్వదించబడ్డారు. చరిత్రలో మీరు చూస్తే 1741లో హ్యాండెల్ అనేటువంటి ఒక వ్యక్తి యెషయా 40వ అధ్యాయాన్ని బాగా చదివి దానిని ఆధారం చేసుకొని ఆయన ప్రపంచానికి ఒక ఒరటోరియోని ఇచ్చాడు. ద మెస్సాయా అనేటువంటి ఒరటోరియోని ఆయన దాంట్లో నుండే 73 వచనాలతో కూడుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒరటోరియో 24 రోజుల్లో కూర్చాడు. దాంట్లో 22 వచనాలు యెషయా గ్రంథంలో నుండి తీసుకున్నాడు. ఎక్కువ శాతం 40వ అధ్యాయం నుండి తీసుకున్నాడు. ఆయన కన్నా ముందున్నటువంటి లార్డ్ ప్రొటెక్టర్గా ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్కి అధికారిగా ఉన్నటువంటి ఆలివర్ క్రామ్వెల్, ఆయన యొక్క పరిపాలన సమయంలో ఆయనకి ఎప్పుడు ఆయాసం వచ్చినా, లేక ఎప్పుడు నిరాశ వచ్చినా, ఎప్పుడు ఆటంకం వచ్చినా, ఎప్పుడు ఆయన సవాలును ఎదుర్కొన్నా, ఆ సమయంలో మాటిమాటికి యెషయా 40వ అధ్యాయాన్ని చదివి ధైర్యం తెచ్చుకునేవాడు, బలం పొందేవాడు, ఓదార్చబడేటువంటి వాడు. మార్టిన్ లూథర్ ఆయన సమయంలో ఒలివర్ క్రామ్వెల్ కన్నా ముందు 16th సెంచరీలో ఉన్నప్పుడు లూథర్ రోమన్ క్యాథలిక్ పోప్కి వ్యతిరేకంగా, చర్చ్కి వ్యతిరేకంగా, వారి యొక్క డాక్ట్రిన్స్కి వ్యతిరేకంగా, మొత్తం మీద ఆ రోజుల్లో క్రైస్తవ సమాజంగా గుర్తింపబడినటువంటి క్రైస్తవ సమాజం అంతటికీ వేరుగా ఒంటరిగా పోరాటం చేసినప్పుడు సాల్స్బర్గ్ క్యాసల్లో ఆయన ఈ వాక్యాన్ని, ఈ యెషయా 40వ అధ్యాయాన్ని తరచూ చదువుతూ తన్ను తాను బలపరుచుకున్నాడు.
ఆయన గురించి పుస్తకంలో ఏమని రాయబడిందంటే, ఈ 40వ అధ్యాయము మార్టిన్ లూథర్ యొక్క రక్తములో ఇనుములాగా ఆయన ఎముకల్లో మరి స్టీల్ లాగా మారి ఆయన నిలబెట్టింది. అందుకనే ఆయన చార్ల్స్ ద ఫిఫ్త్ అనేటువంటి చక్రవర్తిని అతని యొక్క సభను ఎదుర్కొన్నప్పుడు ఈ రకంగా చెప్పగలిగాడు, హియర్ ఐ స్టాండ్, ఐ కెన్ డూ నో అదర్, గాడ్ హెల్ప్ మీ. ఇదిగో నేనేదైతే చెప్పానో దాని మీదే నేను నిలబడి ఉన్నాను, ఇది తప్ప మరొకటి నేను చెయ్యను, దేవుడే నాకు సహాయము చేయునుగాక అని ఆ రకంగా జయాన్ని సాధించాడు. డానియల్ వెబ్స్టర్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మేధావి, ఆయన నిరాశ చెందినప్పుడల్లా, ఆయన ఎప్పుడైనా సరే జీవితంలో వెనకబడుతున్నట్టు అనుకున్నప్పుడల్లా యెషయా 40వ అధ్యాయాన్ని మాటి మాటికి చదివేవాడు. సో ఇది చాలా అద్భుతమైనటువంటి అధ్యాయము. దీంట్లో ఉన్నటువంటి ఆ భాగాన్ని మనం చూసినప్పుడు మీరందరూ కూడా ఓదార్చబడతారని, మీరందరూ కూడా ఆదరణ పొందుతారని, బలపరచబడతారని, ప్రోత్సహించబడతారని నేను ఆశిస్తున్నాను, ప్రార్థన చేశాను. యాకోబు, ఇశ్రాయేలు అనేటువంటి పేర్లు మనము 27వ వచనంలో చూస్తాము. దేవుడు తన జనానికి, లేక తాను ప్రేమతో ఎంచుకున్నటువంటి తన స్వకీయమైనటువంటి జనానికి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఈ మాటలు రాయించాడు. ఇక్కడ ఉన్నటువంటి వారు బబులోను చెరలో ఉన్నటువంటి వారు, దేవుడి యొక్క దేశం నుండి దేవుని ప్రజగా కాకుండా చెరపట్టబడినటువంటి ప్రజగా ఉన్నారు. వారి యొక్క జీవితము చాలా దుర్భరంగా ఉంది, వేదనకరంగా ఉంది, నిరాశాజనకంగా ఉంది. అలాంటప్పుడు వారి రకంగా ఆలోచిస్తున్నారు. వారి ఆలోచనను దిద్దుబాటు చేయడానికి, అంటే వారి యొక్క థింకింగ్ ని కరెక్ట్ చేయడానికి, వారి యొక్క భవిష్యత్ ఎట్లా ఉంటుందో చెప్పడానికి దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయాతో ఈ రకంగా మాట్లాడాడు. అండ్ యెషయా వారికి ఈ రకంగా చెప్తున్నాడు, యాకోబు అంటున్నాడు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు, ఇశ్రాయేలు నీవు ఏల ఈలాగు చెప్పుచున్నావు అని దేవుడు అంటున్నాడు. చాలాసార్లు వీరి లాగానే మనం కూడా ఉంటాం. అంటే క్రైస్తవులు, విశ్వాసులు ప్రార్థనలు చేస్తారు, బైబిల్ చదువుతారు, సంఘాలకు వెళ్తారు, దేవుని పిల్లలమని సాక్ష్యాలు ఇస్తారు. కానీ చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనం ఆశించినట్టు కాకుండా మరో రకంగా ఉన్నప్పుడు, మనకు అది లాభకరంగా, ప్రయోజనకరంగా, ఆనందకరంగా లేకుండా ఇంకో రకంగా ఉన్నప్పుడు వెంటనే మనము త్వరపడిపోయి ఏదేదో మాట్లాడేస్తుంటాం. కొంతమంది బయటికి అనేస్తారు, కొంతమంది బయటికి అనరు, కానీ మనసులో అనుకుంటారు. దేవుడికి మనం బయటికి అన్నా వినబడుతుంది, మనసులో అనుకున్నా కనబడుతుంది. కనుక దేవుడు మన యొక్క పరిస్థితులను నిశితంగా, అంటే చాలా క్లోజ్గా ఆయన స్క్రూటినైజ్ చేస్తాడు. కనుక దాంట్లో ఏది కూడా మిస్ అవ్వకుండా ఆయన చూస్తాడు. వీరిలో విశ్వాసం అనేది తగ్గింది, వీరికి ఆయాసం అనేది పెరిగింది. వీరు దేవుడి మీద ఆధారపడుటను మానేసి వీరు దేవుడి మీద ఆయాసపడ్డం మొదలుపెట్టారు. అందుకని ఈ రకంగా వారు మాట్లాడుతున్నారు. ఇక్కడ విషయాన్ని మనం చూడొచ్చు. మనుషులు కొంతకాలానికి దేవుణ్ణి బట్టి అలసిపోతారు, కొంతకాలానికి దేవుణ్ణి బట్టి విసిగిపోతారు. ఎందుకంటే వారు అనుకుంటారు, దేవుడున్నది నాకు సహాయం చేయడానికి, దేవుడున్నది నాకు సమాధానం ఇవ్వడానికి, దేవుడున్నది నన్ను సంతోష పెట్టడానికి. ఇక్కడే మానవుడు చాలా పెద్ద పొరపాటు చేస్తాడు. దేవుడిని మనము మన కొరకు చేసుకోలేదు, మనలను దేవుడు తన కొరకు చేసుకున్నాడు. కనుక మన థింకింగ్ లో ఎక్కడ ట్రాన్స్ఫర్మేషన్ రావాలంటే, దేవుడు నా కోసం కాదు, నేను దేవుడి కోసం, నేను దేవుడి కోసం, నేనున్నది దేవుని సంతోషం కోసం, నేనున్నది దేవుని సంకల్పం కోసం, నేనున్నది దేవుని స్వాస్థ్యముగా ఆయన నా జీవితానికి పెట్టినటువంటి ఆ విషయాన్ని పూర్తి చేసి సార్థకం అవ్వడం కోసం. అది బైబిల్లో మనకు దేవుడు నేర్పేటువంటి మెయిన్ లెసన్. కానీ చాలా మంది దాన్ని నేర్చుకోరు కనుక ఈ రకంగానే ఆలోచిస్తుంటారు. మీరు క్రిస్టియన్స్ అయి చాలా సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు, మీరు బైబిల్ ప్రతి సంవత్సరం ఒక్కసారి చదువుతూ ఎన్నోసార్లు చదివేసి ఉండొచ్చు, మీరు ఎన్నో మెసేజెస్ విని ఉండొచ్చు, మీరు ఎన్నో పుస్తకాల నిండా మెసేజెస్ రాసుకుని ఉండొచ్చు. కానీ మీ థింకింగ్ మారకపోతే మీ లివింగ్ మారదు. ఆలోచన మారకపోతే మీరు ఎప్పుడు కూడా తప్పటడుగులే వేస్తారు. మలాకి 3:14 మీరు ఒకసారి చూస్తే, మలకాయి 3:14 ఇంగ్లీష్లో, దాంట్లో ఆ ప్రజలు ఏమంటున్నారో, అండ్ అలా మనం కూడా ఎన్నిసార్లు అంటామో మనందరికీ తెలుసు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు. సో ఈ రకంగా అనుకుంటారనమాట. అలాగే కాదు, కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, వారికి సమాధానమే లేకుండా ఉన్నప్పుడు
ఈ రకంగా కూడా అంటారు. మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనం, మార్క్ 4:38, ఆయన దోనె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అంతవరకు యేసుప్రభు ఏం చేశాడో వారు చూస్తూ వచ్చారు. యేసుప్రభు ఎంతమంది మీద కనికర పడుతూ వచ్చాడో వారు చూస్తూ వచ్చారు. యేసుప్రభు యొక్క హృదయంలో ఎంత దయ నిండి ఉందో వారందరికీ తెలుసు. ఆయన వారి కోసమే ఉన్నాడని వారికి తెలుసు. కానీ వారికి ఒక చిన్న సమస్య వచ్చింది. ఒక తుఫాను రేగగానే అదే టైంలో ఆయన సేవ చేసి 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 కాసేపు ఆ యొక్క బ్రీఫ్ పీరియడ్లో, ఆ ప్రయాణంలో మరలా అవతలికి పోతే మరలా సేవ చేయాల్సి వస్తుంది కనుక ఈ బ్రీఫ్ పీరియడ్లో కొంతసేపు తల వాల్చి అలా కునుకు తీశాడో లేదో వీరు ఆయన డిస్టర్బ్ చేసేసారు. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయన్ని అడిగారు. ఇక్కడ యెషయా 40వ అధ్యాయంలో ఈ దేవుడు ఎలాంటి దేవుడో చాలా అద్భుతంగా మనకు దేవుడి యొక్క వివరాలు రాయబడ్డాయి. అది మీరు తర్వాత కూడా ధ్యానించుకుంటే చాలా మేలు పొందుతారు. నేను 26వ వచనం చదువుతున్నాను. దేవుడి రకంగా వారికి చెప్పాడు, ఆ ప్రజలకి చెప్పాడు, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను. ఆకాశం వైపు చూడమంటున్నాడు, ఆకాశంలో ఉన్నటువంటి అంతరిక్షాన్ని చూడమంటున్నాడు. అంతరిక్షం నిండా ఉన్నటువంటి ఆ యొక్క స్టార్స్, నక్షత్రాలు, ప్లానెట్స్, గ్రహాలు, మిల్కీ వేస్, పాలపుంతలు, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి అక్కడ. అవి మనం చెప్పడానికి మనం సైంటిస్టులం కాము. సో వాటన్నిటిని చూసిన తర్వాత ఆలోచించమంటున్నాడు. మీకు తెలుసా, మనిషిని ఒక్కడనే దేవుడు నిటారుగా చేశాడు, ఎరెక్ట్గా చేశాడు. మిగతా జంతువులన్నింటినీ, అంటే పశువులన్నింటినీ కూడా ఆయన ఈ రకంగా చేశాడు. అంటే అవి ఎప్పుడు కూడా ఆకాశం వైపు తలెత్తి చూడవు. అవి ఎప్పుడు భూమి వైపే చూస్తూ బతుకుతాయి, భూమి మీదే చచ్చి నడిచిపోతాయి. కానీ మానవుడు ఒక్కడే పైకెత్తి చూడగలడు. మానవుడు ఒక్కడే పైనున్నటువంటి ఆ విశాలతను బట్టి దేవుడి గురించి ఆలోచించగలడు అండ్ దేవుని యందు ఆనందించగలడు. ఆ రకంగా దేవుడు అంటున్నాడు, వీటన్నింటినీ సృష్టించినటువంటి వాడు, వీటన్నింటినీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టినటువంటి వాడు, వీటన్నింటికి పేర్లు పెట్టి ప్రతిరోజు మరవకుండా వాటిని పిలిచి వాటిని మెయింటైన్ చేస్తున్నటువంటి వాడు మీ గురించి మర్చిపోతాడా? మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంటాడా? రే చార్ల్స్ అనేటువంటి ఒక గొప్ప సాంగ్ రైటర్, తర్వాత సింగర్, మ్యూజిషియన్, అంటే పియానిస్ట్ ఆయన అండ్ కంపోజర్. ఆయనకి 7 సంవత్సరాల చిన్న వయసులో యాక్సిడెంట్ ద్వారా 2 కళ్ళు పోయాయి, గుడ్డివాడైపోయాడు. 14 సంవత్సరాల వయసు వచ్చే ఆ చిన్న పిల్ల వాడిగా ఉన్నప్పుడు ఆయన తల్లి తండ్రి ఇంకొక యాక్సిడెంట్లో చచ్చిపోయారు. కానీ ఆయన ఎప్పుడు కూడా తన జీవితాన్ని శపించుకోలేదు. ఆయన ఎప్పుడు కూడా నాకెందుకు తల్లి లేకుండా తండ్రి లేకుండా చేశావు, నన్నెందుకు గుడ్డివానిగా చేశావు అని దేవుణ్ణి నిలదీయలేదు. ఆయన ఎప్పుడు తన జీవితంలో వైరాగ్యానికి గురి కాలేదు. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి దాన్ని దేవుడి కోసం, ఇతరుల కోసం వాడడానికే సాధన చేశాడు. తల్లి 14 ఇయర్స్ అప్పుడు చనిపోక మునుపు ఆయనకి నిరంతరం ఒక మాట చెప్పేది. అదేంటంటే, యు ఆర్ బ్లైండ్ సన్, నాట్ స్టూపిడ్. నీవు గుడ్డివాడవు కుమారుడా, నీవు మూర్ఖుడవు కాదు, నీవు బుద్ధి లేని వాడవు కావు. యు లాస్ట్ యువర్ సైట్, నాట్ యువర్ మైండ్. నీకు చూపే పోయింది, నీ యొక్క మైండ్ పోలేదు. ఈ రోజున మనలో చాలా మందికి చూపులు ఉండొచ్చు, కానీ మైండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో మైండ్ ఉండడము ఎంత ముఖ్యము అండ్ సరైనటువంటి రీతిలో ఆలోచించడం ఎంత ముఖ్యము అనేది దేవుడు తన ప్రజలకు నిరంతరము నేర్పుతూనే ఉంటాడు. వీరికి ఒక నిరీక్షణ ఇస్తున్నాడు, వీరికి ఒక భవిష్యత్ సంబంధమైనటువంటి ఆ ఆశీర్వాదంతో కూడుకున్నటువంటి స్థితిని చూపిస్తున్నాడు. మనిషికి నిరీక్షణ లేకపోతే వాడు జీవించలేడు. ఎంత విద్య ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంతమంది పేరు ఉన్నటువంటి వారు మానవుడికి తెలిసినా కూడా వాడికి ఫ్యూచర్ మీద హోప్ లేకపోతే బ్రతకలేడు. బ్లైస్ పాస్కల్ మీకు అందరికీ తెలుసు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శాస్త్రవేత్త. ఆయన ఈ రకంగా తన పుస్తకంలో రాశాడు, ఒకవేళ మానవుడు బ్రతికేది ఈ లోక సంబంధమైనటువంటి ఈ స్థితిగతుల కొరకే అయితే వాడు నిజంగా హీ ఈజ్ ఎగ్జిస్టింగ్ టు లిక్ ది ఎర్త్ అన్నాడు. వాడు బతికేది నేలను నాకడానికి అన్నాడు. నేను అనలేదు ఈ మాట, బ్లైస్ పాస్కల్ అన్నాడు. సో ఈ రోజున ఎంతో మందికి పిహెచ్డీలు ఉండొచ్చు, ఎంతో మందికి ఏబిసిడీలు కూడా రాయడం రాకపోవచ్చు. కానీ వారికి దేవుడు తెలియదు, దేవుడు ఇచ్చినటువంటి భవిష్యత్తు నిరీక్షణ లేదు కనుక వారు ఎందుకు బతుకుతున్నారు, దేంతో బతుకుతున్నారు? అహంతో బతుకుతున్నారు అండ్ లోక సంబంధమైనటువంటి
పోకడలతో లేక శరీరానుసారులుగా బతుకుతున్నారు, భౌతికవాదులుగా బతుకుతున్నారు. దీన్నే బ్లైస్ పాస్కల్ ఏమంటాడంటే నేలను నాకుతూ బ్రతకడం అంటాడు. టు లివ్ లిక్కింగ్ ది ఎర్త్. అండ్ దేవుడు మనల్ని ఆయన పోలికలో ఆయన స్వరూపమందు చేసింది నేలను నాకుతూ బతికి నేలలో కలిసిపోవడానికి కాదు. సో దేవుడికి ఉన్నతమైనటువంటి ఆలోచన ఉంది, ఉన్నతమైనటువంటి తలంపులు ఉన్నాయి. కనుకనే మనతో దేవుడు ఇంతగా వాక్యం నుండి మాట్లాడుతున్నాడు. దీని నుండి మనము నేర్చుకుంటే, ఆ ప్రకారం నడుచుకుంటే గొప్పగా మేలు పొందుతాం. మార్టిన్ లూథర్ ఒంటరిగా పోరాడుతున్నప్పుడు అతనికి ఒక యవనస్తుడు సహచారుడిగా, స్నేహితుడిగా చేరి వచ్చాడు. ఆయన పేరు ఫిలిప్ మెలాంక్టన్. కొంతకాలానికి ఫిలిప్ మెలాంక్టన్ డిస్కరేజ్ అయిపోయాడు, డెస్పాండెన్సీలోకి వెళ్ళిపోయాడు, వైరాగ్యంలోనికి వెళ్ళిపోయినప్పుడు మార్టిన్ లూథర్ ఆయనకు ఒక ఉత్తరం రాశాడు. ఏమని రాశాడు? నేను నీకోసము చాలా ఎడతెగక ప్రార్థన చేస్తున్నాను. నీవింత త్వరగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి లౌకికమైనటువంటి చింతల చేత పీల్చబడి, ఆ రకంగా ఒక జలగా పీల్చుకున్నట్టు నీవు వాటి చేత పీల్చబడి బతుకుతున్నావే. నాకు నీ పట్ల ఎంతో ఆశ ఉండింది, దాన్ని నీవు నీరుగారుస్తున్నావే. నీ కోసం నేను ఎన్నో ప్రార్థనలు చేశాను, వాటిని నిష్ఫలంగా పోనిస్తున్నావే. నాకు తెలియకపోవచ్చు, కానీ మన క్రీస్తుకు తెలుసు నీలో స్టూపిడిటీ పనిచేస్తుందో, హోలీ స్పిరిట్ పనిచేస్తుందో. నీలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడో, లేకపోతే నీలో ఉన్నటువంటి ఆ మూర్ఖమైనటువంటి మనస్సు పనిచేస్తుందో నాకు తెలియకపోవచ్చు, కానీ మన క్రీస్తుకు తెలుసు. ఒకటి గుర్తుపెట్టుకో, మనము ఆయన పని చేయకపోతే మరొకరిని ఆయన ఎంచుకుంటాడు, మనం పడిపోతే మరొకరిని ఆయన లేపుతాడు. కానీ మనము ఆయనకు ఉపయోగపడకుండా బ్రతకడం దేనికి? అండ్ ఆయన ఇన్ని వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలను విశ్వాసులమైన మనము చేపట్టి వాటిని మనవిగా చేసుకోకపోతే లోకంలో వాటిని ఎవరు వారివిగా చేసుకుంటారు అని మార్టిన్ లూథర్ ఫిలిప్ మెలాంక్టన్కి చెప్పాడు. ఇంకొక మాట కూడా అన్నాడు, నేను నిన్ను మార్చలేను, నేను నిన్ను మార్చుట అంటే సముద్రములో 2 టీ స్పూన్లు నీళ్లను పోయుటే అవుతుంది. కానీ నేను ప్రార్థిస్తున్నాను, దేవుడే నీకు మరలా నిరీక్షణ ఇచ్చి నిన్ను లేపాలని. సో ఆ రకంగా యెషయా ఈ యొక్క ఇశ్రాయేలీయులకు నిరీక్షణ ఇస్తున్నాడు. యెషయా ఎలాంటి పరిస్థితి గుండా దేవుడి సేవ చేశాడో, ఏ రకంగా దేవుడి కొరకు ప్రాణం ఇచ్చాడో మీరు తర్వాత తెలుసుకోండి. తెలుసుకున్నప్పుడు ఆయన దేవుడి కొరకు నిలబడ్డాడు అండ్ ఆయన వీరికి ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. ఈ రోజున మనకు బ్రదర్ జోసెఫ్ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ కూడా ఆ అవిశ్వాసులందరి మధ్యలో, భక్తిహీనుల మధ్యలో, లోకస్తుల మధ్యలో ఒంటరిగా ఒక అపోస్తులైనటువంటి పౌలు, అఫ్ కోర్స్ ఆయనకు ఒక బృందం ఉండింది, వారు కూడా విశ్వాసులే, కానీ వారందరికీ నాయకుడిగా, వారందరికీ ఆత్మీయ మార్గదర్శిగా ఉన్నటువంటి అపోస్తులైనటువంటి పౌలు ఎలా నెగ్గుకుంటూ వచ్చాడు, నెట్టుకుంటూ వచ్చాడు, అలాగే మనం కూడా నెగ్గాలి. అండ్ దేవుని యందు నిరీక్షణ కలిగినటువంటి వారు ఎన్నటికీ డిసప్పాయింట్ అవ్వరని రోమా 5:5 బైబిల్ మనకి చెప్తోంది. సో వీరి రకంగా వారి దేశం గురించి, వారి భవిష్యత్తు గురించి బాధపడుతున్నప్పుడు యెషయా ద్వారా దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. అండ్ ఈ రోజున 2021 జనవరి 3వ వారానికి మనం వచ్చాం. 2020 అయితే పోయింది, 2021 ఎట్లా ఉంటుందో కూడా చాలా మందికి తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ బైబిల్ ప్రకారం నేను మీకు బాహాటంగా చెప్పగలిగింది ఏంటంటే 2021, 2022 ఇంకెన్ని సంవత్సరాలు దేవుడు మనకు లోకంలో ఇస్తాడో అన్ని మనకు శారీరకంగా వెలిచూపుతో చూస్తే వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ మనం వాక్యానుసారంగా విశ్వాసంతో జీవిస్తే అవన్నీ కూడా మనకు దేవుడు దీవెనకరంగా మారుస్తాడు, మనకు ఫలం వచ్చేటట్టు చేస్తాడు, ఇతరులకు ప్రయోజనం చేకూరేటట్టు చేస్తాడు. ఆయన యొక్క ప్రతిభ ఏంటో చూపిస్తాడు లోకానికి. దట్ గాడ్ స్టిల్ ఇస్ ఆన్ ద థ్రోన్. ఆయన ఇంకా సింహాసనం మీద ఉన్నాడు, అన్ని కూడా ఆయన యొక్క చెప్పు చేతుల్లోనే ఉన్నాయని. కాకపోతే మనం ఎట్లా బ్రతకాలి అంటే క్రీస్తు బ్రతికినట్టు బ్రతకాలి. క్రీస్తు లోకంలో ఉన్నాడు, కానీ లోకానికి సంబంధించినటువంటి వానిగా బ్రతకలేదు. ఇక్కడే క్రైస్తవులు క్రీస్తు పోలికలో వెనకబడిపోయారు. ఈ పోలిక చాలా మంది క్రైస్తవులకు లేదు. యేసు ప్రభు తరచూ అనేవాడు, నేను లోక సంబంధిని కాను, వీరు కూడా లోక సంబంధులు కారు. సో నీవు క్రైస్తవుడివైతే లోక సంబంధివి కాదు, నీకు లోకానికి సంబంధం ఉండకూడదు, లోక మర్యాద ప్రకారం నీవు బ్రతకకూడదు. క్రీస్తును గురించి ఆలోచించినప్పుడు ఆయన టైంలో గొప్ప కైసర్లు ఉండేవారు, గొప్ప అధిపతులు ఉండేవారు, గొప్ప చతుర్థాధిపతులు ఉండేవారు, గొప్ప వంశస్థులు ఉండేవారు, రాజులు ఉండేవారు. కానీ ఆయన వారిని చూసి వారిలాగా ఉండడానికి ఇష్టపడలేదు. ఆయన ఒక పామరుడిగా, సామాన్యుడిగా అండ్ ఎవరు లెక్కించలేనటువంటి ఒక నామినల్ లేక నార్మల్ యావరేజ్ పర్సన్ గా లోకంలో బ్రతికాడు.
తర్వాత ఆ టైంలో బంగారం విస్తారంగా ఉండేది, వెండి విస్తారంగా ఉండేది, వజ్రాలు విస్తారంగా ఉండేవి, వస్త్రాలు విస్తారంగా ఉండేవి. ఆయన మాత్రము వాటికి పడకుండా, వాటిని ఆయన కాంక్షించకుండా, వాటికి తను తాను వేరుగా పెట్టుకొని ఆయన బ్రతికాడు. ఆ రోజుల్లో రోమన్లు ఎంతో పెద్ద పెద్ద మహల్లు కట్టేవారు, కానీ ఆయన తల వాల్చుకోవడానికి కూడా స్థలం లేకుండా, తలగడ కూడా వెంట పెట్టుకోకుండా ఆయన బ్రతికాడు. దీంట్లో యేసు ప్రభు తన లైఫ్ ద్వారా క్రిస్టియన్స్కి ఏం నేర్పిస్తున్నాడు? మీరు లోకంలో ఉండొచ్చు, కానీ లోకస్తులుగా ఉండకుండా ఉండొచ్చు. మీరు లోక సంబంధులుగా కాకుండా లోకంలో దేవుడి చిత్తాన్ని చేసే దైవ సంబంధులుగా ఉండొచ్చు. ఆ టైంలో హేరోదు వేశ్యలతో వ్యభిచారం చేస్తున్నాడు, కానీ యేసు తన దగ్గర ఎంతో మంది స్త్రీలు ఉన్నా కూడా పవిత్రంగా వారిని అమ్మా అని పిలిచాడు. వారిని ఎంతో జాగ్రత్తగా కుమారి అని సంబోధించి హృదయంలో అండ్ ఆయన యొక్క జీవితంలో యథార్థమైన పవిత్రతను మనకు చూపించాడు. ఆ రకంగా చెప్పుకుంటూ పోతే నా మెసేజ్ ఇంకొక డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది. కాకపోతే ఇంత చేసిన తర్వాత యేసు మైండ్ వినియోగించాడు, దేవుని యొక్క చిత్తంలో తను తాను పెట్టుకున్నాడు. ఆయన నిర్ణయాలు చేసే విషయంలో ఏమరపాటుతో నిర్ణయం చేయలేదు, సరైనటువంటి నిర్ణయం చేశాడు. ఆయన చేసింది ఏంటంటే, హీ చోస్ దట్ విచ్ వాజ్ సేఫర్, బెటర్ అండ్ మోర్ సర్టన్. ఏదైతే సురక్షితమైనదో, ఏదైతే శ్రేష్టమైనదో, ఏదైతే శాశ్వతమైనదో దాన్ని ఆయన ఎంపిక చేసుకున్నాడు. సో ఆయన్ని పోలి జీవిస్తే మనము అనవసరంగా మనము అలసిపోయేటట్టు చేసుకోం. 28వ వచనాన్ని మీరు చూడండి. దేవుడు అంటున్నాడు, నీకు తెలియలేదా, నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమశిలడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. నా దేవుడి యొక్క వ్యక్తిత్వం ఏంటో, దేవుడికి ఉన్నటువంటి సామర్థ్యం ఏంటో దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. బ్రీఫ్గా మనం ఇక్కడ కొన్నింటిని చూసి ముందుకెళ్దాం. మొట్టమొదట దేవుడు ఏమంటున్నాడు? వారిని ప్రశ్నిస్తున్నాడు, నీకు తెలియలేదా, నీవు వినలేదా? ఎన్నోసార్లు వారికి తెలుపబడింది దేవుడేంటో. అబ్రహాము వారి యొక్క మూల పితరుడు, అబ్రహాము విశ్వాసానికి జనకుడు, అబ్రహాము ద్వారా వచ్చినటువంటి సంతానం ఇది. అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు, యాకోబు యొక్క 12 మంది పిల్లలు. వీరికి ఈ యొక్క వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తి ఏంటంటే, దేవుడు ఏమై ఉన్నాడు అని చెప్పేటువంటి ఆత్మీయత, స్పిరిచువాలిటీ. వారికి అఫ్ కోర్స్ ప్రాస్పెరిటీ ఉండేది, కానీ స్పిరిచువాలిటీ వారికి వంశపారంపర్యంగా ఒకరి తర్వాత ఒకరికి ఇవ్వబడినటువంటి ఒక వెలకట్టలేనటువంటి సంపద. సో వారికి తెలుసు వారి దేవుడు ఏంటో, కానీ ఎలా నీరు గారిపోయారో చూడండి. సో దేవుడు వారితో ఈ రకంగా చెప్తున్నాడు, మీరెప్పుడు తెలుసుకోలేదా, మీరెప్పుడు వినలేదా? విన్నారు, తెలుసు, అయినా ఇట్లెందుకు ఆలోచిస్తున్నారు, ఇట్లెందుకు బ్రతుకుతున్నారు? సో ఇక్కడ క్రైస్తవులకు దేవుడు అంటాడు, నువ్వు బైబిల్ చదవట్లేదా, నువ్వు బోధ వినట్లేదా, నువ్వు ఎప్పుడు దాని గురించి కంటత చేయలేదా, నీవు క్యాలెండర్లో బయటికి పోయేటప్పుడు ఆ వచనాలు చదవలేదా, నీ యొక్క ప్రామిస్ కార్డులు నీ యొక్క పుస్తకాల్లో పెట్టుకోలేదా, నీ టేబుల్ మీద ప్లేకులు పెట్టుకోలేదా? ఇవన్నీ చేసి కూడా నీవు నన్ను ఇంకా నమ్మలేవా? నీకు నా మీద ఇంకా ఆధారపడ్డానికి అవిశ్వాసమా? సో మొదట దేవుడు తన్ను తాను నిత్యుడిగా వారికి చూపించుకుంటున్నాడు. యెహోవా నిత్యుడగు దేవుడు, ఎవర్ లాస్టింగ్ గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, ఇటర్నల్ గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. దాన్ని బట్టి వారికి ఏం చెప్తున్నాడు? మీరు కాల పరిమితుల్లో బతికేటువంటి వారు, నాకు కాల పరిమితులు లేనటువంటి శాశ్వతమైనటువంటి దేవుణ్ణి. మీకు ఒక టైంలో మీ జన్మ ప్రారంభమైంది, ఒక టైంలో మీ జీవితం అంతమై మరణానికి మీరు పోతారు, కానీ నాకు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆది లేదు, అంతం లేదు. ఐఎమ్ ఎన్ ఇటర్నల్ గాడ్. అంటే ఆయన ఏమంటున్నాడు, నేను మీకన్నా ముందున్నాను, మీతో ఉన్నాను, మీరు చచ్చి పోయిన తర్వాత కూడా నేను ఉంటాను, అయినా మీకు నమ్మకం లేదా? సో మొదటిది టైంకి సంబంధించి ఆయన మాట్లాడుతున్నాడు. రెండవది స్పేస్కి సంబంధించి ఆయన మాట్లాడుతున్నాడు, అంటే స్థలానికి సంబంధించి ఆయన మాట్లాడుతున్నాడు. భూదిగంతములను సృజించిన యెహోవా, ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన వాడు ఎవరు అంటే మీ దేవుడు. ఈ యొక్క భూమి ఆకాశాలు ఎంతవరకు, వాటి యొక్క ఎడ్జెస్ ఎంతవరకు ఉన్నాయో, బౌండరీస్ ఎంతవరకు ఉన్నాయో, వాటన్నింటిని సృష్టించినటువంటి వాడను నేనే కదా. అలాంటి నన్ను మీరు నమ్మలేరా? అండ్ ఇక్కడ 26వ వచనంలో ఒక మాటను మనం ఆల్రెడీ చదివాం. అదేంటంటే, కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను అని అడిగాడు. పైన ఉన్నటువంటి వాటిని ఎవరు సృజించారు? సృజించుట, బారా అనేటువంటి పదము అదే ఇక్కడ కూడా 28లో దేవుడు మరలా వాడుతున్నాడు, భూదిగంతములను సృజించిన. సో ఏ శక్తితో అయితే దేవుడు భూమికి ఆకాశానికి పునాది వేశాడో అదే శక్తిని తన ప్రజలకు ఇవ్వడానికి దేవుడు సిద్ధమై ఉన్నాడని తర్వాత వచనాలు మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి
మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈ భూమి ఆకాశాన్ని సృజించినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు, వీటిని ఎక్కడుండాలో అక్కడ పెట్టి ఇన్ని ఏళ్ళు నిర్వహిస్తున్నటువంటి దేవుడు, ఆయన నా దేవుడు, ఆయన నాకు బలమిస్తే నాకు జయమే కానీ అపజయము కలుగదు. సో ఆ రకంగా మనల్ని మనము ఫోర్టిఫై చేసుకోవాలి, పటిష్టపరచుకోవాలి. అందుకనే దేవుడు ఈ రకంగా తన వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఇద్దరు అబ్బాయిలు సండే స్కూల్ అయిన తర్వాత బయటికి క్లాస్ నుండి వచ్చారు. పోతున్నప్పుడు వారిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒకడు ఇంకొకటితో అంటున్నాడు, ఏలియా ప్రవక్తను దేవుడు పరలోకానికి తీసుకుపోవడానికి అగ్ని రథమును అగ్ని గుర్రములను పంపాడు. అగ్ని రథం ఎక్కి ఆయన పోయాడు కదా, ఏ రకంగా పోయి ఉంటాడు? ఒకవేళ రేపు నువ్వు పోవాల్సి వస్తే పోతావా అని అడిగాడు. అగ్ని రథంలో కూర్చొని అగ్ని గుర్రాలు దాన్ని తీసుకుపోతుంటే పోతావా అన్నప్పుడు ఈ రెండో పిల్లవాడు ఏమన్నాడు తెలుసా? దేవుడు నడిపితే పోతా అన్నాడు. దేవుడు నడిపితే పోతా. దేవుడికి అగ్ని రథములు అగ్ని గుర్రాలు ఏ రకంగా నడపాలో తెలుసు కనుక దేవుడు నడిపితే పోతా. ఎంత చక్కని ఆలోచన కదా. అందుకనే ఒక భక్తుడు అంటాడు, పిల్లలకి తెలిసినంత పెద్దలకి తెలియదు, పిల్లలు నమ్మినంత తొందరగా పెద్దలు నమ్మరు. సో ఈ దేవుడు తన గురించి చెప్తున్నాడు, ఆయన సొమ్మశిలడు అలయడు. ఆయన ఎప్పటికి కూడా తొట్టిల్లి పడిపోడు, ఆయన అలసిపోడు. మనలో చాలా మంది ప్రతిరోజు కొంత పని చేయగానే అలసిపోతాం, సొమ్మసిల్లిపోతాం. మనం వెంటనే పాట పెట్టుకుంటాం, సోలిపోవాలదు. సో గాడ్ ఈజ్ ఫ్రెష్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ డే, ఆల్ త్రూ ఇటర్నిటీ. నిత్యత్వం అంతా, ప్రతిదినం, ప్రతి సమయంలో ఆయన ఫ్రెష్గా ఉంటాడు, తాజాగా ఉంటాడు. ఆయన అలయడు, ఆయన సొమ్మసిల్లడు, ఆయన కొనుకడు, ఆయన నిద్రపోడు, ఆయన చేతగాని వానిగా ఉండడు. అది మనందరికీ తెలిసినటువంటి విషయం. కానీ మన సమస్యల్లో ఆ రకంగా మనం ఆయనకి విశ్వాసము ద్వారా ఘనతనిచ్చి ఆయన్ని ఆధారము చేసుకోం. కొన్ని మాటలు ఇక్కడ రాయబడినవే నేను మీకు పాయింట్అవుట్ చేస్తాను. యెషయా 40వ అధ్యాయంలో ఒకవేళ మీరు 12వ వచనాన్ని చూస్తే, ఐజయా 40:12 ఆన్వర్డ్స్ ఏమని రాయబడిందో చూడండి. ద డిస్క్రిప్షన్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క వివరణ ఏ రకంగా ఇవ్వబడిందో చూడండి. ఆయన కెపాసిటీ ఏంటో చూడండి. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు అంటే, ఆయన యొక్క హాలో ఆఫ్ ది హ్యాండ్లో, ఆయన యొక్క చేతిలో జలములను కొలిచినటువంటి వాడెవడు? మీరు బయటికి పోయిన తర్వాత ఒక పని చేయండి, 2 టేబుల్ స్పూన్ నీటి దారను మీ యొక్క చేతిలో వేసుకొని ఎంతసేపు పట్టుకోగలరో చూడండి. 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని మీ యొక్క హ్యాండ్లో వేసి ఎంతసేపు ఉంటాయో చూడండి. ఆ దేవుడి చేతుల్లో పెసిఫిక్ ఓషన్ ఉంది, అట్లాంటిక్ ఓషన్ ఉంది, మెడిటరేనియన్ ఓషన్ ఉంది, ఇండియన్ ఓషన్ ఉంది, బే ఆఫ్ బెంగాల్ ఉంది, అరేబియన్ సీ ఉంది, ఏజియన్ సీ ఉంది, కాస్పియన్ సీ ఉంది, బ్లాక్ సీ ఉంది, అంటార్టికా ఉంది, అన్నీ ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకా చాలా ఉంది. వేరే గ్రహాల్లో కూడా నీరుందని కొంతమంది ఇప్పుడు శాస్త్రవేత్తలు మనకు చెప్తున్నారు. సో దీన్నంతటినీ ఆయన చేతిలో ఆయన మెయింటైన్ చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు మీరు ఆలోచించలేరు. మైండ్ బాగ్లింగ్. మన మనసు, మన యొక్క మేధ పేలిపోతుంది, విస్ఫోటం చెందుతుంది. ఆయన్ని మనము గ్రహించుటకు అది సాధ్యము కాదు. జేనతో ఆకాశముల కోల చూచిన వాడెవడు? అంతరిక్షం అంతటిని కూడా ఈ రకంగా కొలిచేటువంటి దేవుడు. భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? భూమిలో ఎంతమంది ఉంది ఎవరు లెక్కగట్టలేరు. దాన్ని అంతటిని ఒక చిన్న గిన్నెలో పెట్టాడు. త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? సో దేవుడు అడుగుతున్నాడు అనమాట. అండ్ తర్వాత ఇంకొక మాట అంటాడు, జనాలు 15వ వచనంలో మీరు చూస్తే, జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు. ఇంగ్లీష్లో బాగుంటుంది, నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ లైక్ ఎ డ్రాప్ ఇన్ ద బకెట్. ఒక బకెట్ అంతట్లో ఒకే ఒక నీటి బొట్టులాగా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న 7.8 బిలియన్ జనాలు ఉన్నారు. సో వారందరూ ఒక నీటి బొట్టులాగా ఒక బకెట్లో కనబడితే ఆ దేవుడు ఎంత గొప్పవాడై ఉండాలి. సో ఇంత గొప్ప దేవుడి మాట మనము నమ్మలేకపోవడం అనేది, దాన్ని బట్టి నిరీక్షణ కలిగి ఉండలేకపోవడం అనేది, అది నిజంగా విచిత్రంగా ఉంటుంది, వింతగానే ఉంటుంది. ఆయన అనుకున్నప్పుడు రాజులను ఆయన స్థాపించాడు, నియమించాడు. ఆయన అనుకున్నప్పుడు వారిని తొలగించాడు. ప్రపంచంలో చక్రవర్తులుగా, సావరిన్లుగా, ఎంపరర్లుగా వచ్చినటువంటి వారందరికీ ఒక లిమిటేషన్ ఉంది. కొంత సమయం వారు ఆ రకంగా పాలించారు, కొంత శక్తిని వారు వినియోగించగలిగారు. తర్వాత వారిని దేవుడు తొలగించేశాడు. కానీ దేవుడు ఒక్కడే నిరంతరము నిలబడేటువంటి వాడు.
యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు, ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు. తర్వాత మీరు చదువుకోండి, దేవుడికి కౌన్సిలర్లు ఉండరు. గాడ్ హ్యాస్ నో అడ్వైజర్స్. దేవుడికి సలహాదారులు ఉండరు, దేవుడికి ఆలోచనకర్తలు ఉండరు. దేవుడే అందరికీ ఆలోచన కలుగు చేసేవాడు. సో ఆ దేవుడు వీరిని ఒక మాట విషయంలో తప్పుబడుతున్నాడు. 18లో మీరు చూస్తే, కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు, ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు. సో దేవుడితో దేన్ని మనం పోలుస్తాం? దేన్ని పోల్చలేం. విగ్రహాన్ని చూస్తే శిల్పి దానిని పోతపోయిను, కంసలి దానిని బంగారు రేకులతో పొదుగును, దానికి వెండు గొలుసులు చేయును, అంతే విలువగల దానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రానును ఏర్పరచుకొను అని రాయబడింది. సో విగ్రహాలతో నన్ను ఎట్లా పోలుస్తారని కూడా దేవుడు అంటున్నాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత గంభీరమైన వాడు, మనల్ని కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అని ఇశ్రాయేలు వారికే ప్రత్యేకంగా 121వ కీర్తన 4వ వచనంలో ఆయన చెప్పాడు. కనుక అలాంటి దేవుణ్ణి మనము ఈ దినాల్లో ఇంకా ఎక్కువ నమ్మాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఒకసారి తిప్పి చూడండి, 7వ వచనం. హీబ్రూస్ 13:7 చక్కని మాట ఉంటుంది. ప్రతిరోజు దీన్ని మీకు చెప్పుకుంటే మేలు పొందుతారు. ఆర్ ఇక్కడ 8 తెలుగులో 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. సో మన ప్రభు మార్పు లేనటువంటి వాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి వాడు. కనుక ఆయన్ని మనము నమ్మవచ్చు, ఆయన్ని మనము ఆధారము చేసుకోవచ్చు. మారేటువంటి వాటినే ఆధారం చేసుకునేటువంటి మనము మారనటువంటి దేవుణ్ణి ఇంకెక్కువగా ఆధారం చేసుకోవచ్చు కదా. అదే హెబ్రీ 1వ అధ్యాయం తిప్పండి. హెబ్రీ 1వ అధ్యాయంలో 10వ వచనం నుండి నేను చదువుతున్నాను 12 వరకు. హీబ్రూస్ 1:10-12 జాగ్రత్తగా వినండి. మరియు ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. సో భూమిని, ఆకాశాన్ని దేవుడు ఒక రోజున తయారు చేశాడు. అవి పాతగిల్లబడిపోయాయి, అంటే పాతగైపోయాయి. ఓల్డ్ క్లోత్స్ని మనం ఏ రకంగా ఫోల్డ్ చేసి తీసి బయట పారేస్తామో ఆ రకంగా భూమిని, ఆకాశాన్ని దేవుడు తీసి పారేస్తాడు. కానీ ఆయన ఏకరీతిగా ఉన్నాడు, ఆయనలో ఏ రకమైనటువంటి మార్పు లేదు. దేవుడికి ముడతలు రావు, దేవుడికి జుట్టు తెల్లగవ్వదు. ఎందుకంటే దేవుడు మనలాగా మార్పు చెందడు. ఆయన ఏకముగా ఎట్లా ఉన్నాడో అట్లాగే శాశ్వత కాలం ఉంటాడు. చార్ల్స్ కింగ్స్లే అందుకే అనేవాడు, ఆల్ బట్ గాడ్ ఈస్ చేంజింగ్ డే బై డే. దేవుడు తప్ప ప్రతిదీ ప్రతిరోజు మారిపోతుంది. సో అలా ప్రతిదాన్ని, మారిపోయే వాటిని మనము ఆధారం చేసుకుంటాం. నిన్నే నాకు ఒక SMS వచ్చింది, నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అండ్ ఇంకా స్టాకులు ఇవన్నీ కూడా ఇప్పుడు కొంత అంటే వ్యాసిలేట్ అవుతున్నాయి, పైకి కిందికి అవుతున్నాయి కనుక జాగ్రత్త అని. అంటే షేర్లు, స్టాకులు పైకి కిందికి వెళ్తుంటాయి, స్టాక్ బ్రోకర్లు దాని గురించి కింద పైన పడుతుంటారు, మనందరికీ తెలుసు. సో మనకు డబ్బు ఈ రోజున ఎంత ఉంది, రేపు ఎంత ఉంటుంది అన్నది గ్యారంటీ లేదు. దాన్ని ఆధారం చేసుకుంటాం. ఈ రోజున ఈ భూమి కొంటే నాకు భవిష్యత్తు ఉంటుంది అని రియల్ ఎస్టేట్ని ఆధారం చేసుకుంటాం, లేకపోతే ఇంకో దాన్ని ఆధారం చేసుకుంటాం. ఇవన్నీ రోజు ఉన్నాయి, రేపు పోతాయి. కానీ దేవుడు ఒక్కడే నిరంతరం ఉంటాడు. ఆయన్ని ఆధారం చేసుకోం. దాన్ని అవివేకం అంటారో వివేకం అంటారో ఆలోచించండి. ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఉండేవాడు, స్టూవర్ట్ ఆల్సాప్ ఆయన పేరు. ఆయన ఒక చర్చ్, అంటే ఎపిస్కోపాలియన్ చర్చ్ మెంబరే, ఫ్యామిలీ ఆ చర్చ్లో మెంబర్షిప్ కలిగి ఉండేది. ఈయన రక్షణ పొందలేదు, ఈయన దేవుడికి ఎప్పుడు కూడా దగ్గరగా రాలేదు. ఈయన ఒక ఫేమస్ జర్నలిస్ట్. ఆయనకి ల్యుకేమియా క్యాన్సర్ వచ్చింది, రక్త క్యాన్సర్ అంటారు దాన్ని. అది వచ్చి ఆయన సీరియస్ స్టేజ్కి వచ్చినప్పుడు మరి ఆయన డాక్టర్ మాట్లాడుకుంటున్నప్పుడు డాక్టర్ అన్నాడు, అన్నింటినీ ప్రయత్నం చేశాం, ఎవ్రీథింగ్ దట్ ఈస్ పాసిబుల్ వీ హ్యావ్ డన్ అండ్ వీ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు డూ. ఇక చేయడానికి ఏమీ లేదు, అన్ని చేయాల్సినవి చేసేసాం. అప్పుడు స్టూవర్ట్ అన్నాడు, మేబీ మనము ఒకటి వదిలేసామేమో. ఏంటా ఒకటి అంటే, వీ హ్యావ్ నెవర్ ట్రైడ్ గాడ్, వీ హ్యావ్ నెవర్ ట్రైడ్
గాడ్. మనం దేవుడిని ఎప్పుడు ప్రయత్నం చేయలేదు కదా. అండ్ నాకు తెలియదు నా డాక్టర్కి దేవుడి మీద విశ్వాసం ఉందో లేదో, నేను దేవుడికి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులను అని అనుకోను. కాకపోతే నాకు అనిపించింది అన్నింటినీ ట్రై చేసా, మీకు అయిపోయింది అంటున్నప్పుడు ఒకటి మనం ట్రై చేయలేదు కదా దేవుడిని అన్నప్పుడు ఇద్దరు నవ్వుకున్నారంట. సో దేవుడిని ట్రై చేయలేదు, అన్నింటినీ ట్రై చేశారు. ఈ రోజున మనం ఆయన అంటే దేవుని బిడ్డ కాదని చెప్పుకున్నాడు. మనం దేవుడి బిడ్డలం, దేవుని బిడ్డలమై ఉండి కూడా దేవుడిని ట్రై చేయకుండా మనం అన్ని ట్రై చేస్తుంటాం. సో అన్ని ట్రై చేసినప్పుడు మనము ఫెయిల్ అయిపోతాం, ఎందుకంటే వాటిలో మనకు కావాల్సినటువంటి సహాయము, శక్తి రెండూ లేవు. 147వ కీర్తన చాలా ప్రియమైనటువంటి కీర్తన. మీరు చాలాసార్లు దాన్ని చదువుకుంటుంటే మీకు మంచి విశ్వాసంలో బలపరచబడతారు. సామ్ 147 ఒక వచనాన్ని మాత్రం చదువుతాను, 5వ వచనం. మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మన ప్రభు, మన లార్డ్, మన అధికారి, మన యజమాని గొప్పవాడు. ఆయన్ని మించినటువంటి గొప్పవాడు, గొప్పది లోకంలో లేనే లేదు. రెండవది, ఆయన అధిక శక్తి గలవాడు, అపారమైన శక్తి, అన్లిమిటెడ్ పవర్, అన్లిమిటెడ్ కేపబిలిటీ, అన్లిమిటెడ్ ఎనర్జీ ఆయనలో ఉంది. అండ్ అన్కాంపరబుల్ జ్ఞానం, విజ్డమ్ ఆయనలో ఉంది. సో మనిషికి కావలసినటువంటివన్నీ ఆయనలో ఉన్నాయి. అయినా కూడా మనిషి ఎంత మూర్ఖుడో చూడండి, అన్నీ ఆయనలో పెట్టుకొని ఆయన్ని వదిలి మిగతావన్నీ ట్రై చేస్తుంటాడు. 29వ వచనం. అందుకే దేవుడు అన్నాడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. ఇంతకీ నా టైటిల్ చెప్పానో లేదో, మెసేజ్ టైటిల్ చెప్పానా? చెప్పలేదు, మర్చిపోయాను. మెసేజ్ టైటిల్ ఏంటంటే, రాసుకునేవారు రాసుకోవచ్చు. మెసేజ్ టైటిల్ ఏంటంటే, పవర్ ఫర్ ద వీక్ అండ్ ద వియరీ. పవర్ ఫర్ ద వీక్ అండ్ ద వియరీ. సొమ్మసిల్లిన వారిని, శక్తిహీనులను బలపరుచుట. సొమ్మసిల్లిన, ఆర్ ఇంకో రకంగా చెప్పాలంటే సొమ్మసిల్లిన వారికి, శక్తిహీనులకు బలమును దయచేయుట. సో ఈ రోజున మీ పరిస్థితి ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ మీకు దేవుడు ఈ రకంగా బలమును ఇవ్వడానికి సామర్థ్యము గలవాడని మనతో మాట్లాడుతున్నాడు. ఈ సొమ్మసిల్లిన వారి గురించి, శక్తిహీనుల గురించి ఇదే 40వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అన్నింటిని నేను మీకు చూపించను, కొన్నింటిని చూపిస్తాను, మిగతావి మీరు చూసుకోండి. మనిషి గురించి మాట్లాడుతున్నాడు. ఈ 40th చాప్టర్ ఎందుకు అంత గ్రాండ్ చాప్టర్ అంటే, దీంట్లో ఒక వైపున ద వియరీనెస్ ఆఫ్ మ్యాన్, మానవుని యొక్క అలసట, అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గొప్పతనము మనకు కనబడతాయి. ఆర్ ఇంకో రకంగా చెప్పాలంటే, అలసిన మనిషి అలయని దేవుడు అని నేను చెప్తాను. అలసిన మనిషి అలయని దేవుడు. సో ఈ రెండు కూడా ఈ యొక్క అధ్యాయంలో ఉన్నాయి. దేవుడు ఎంత గొప్పవాడో చూపించాడు, మానవుడు ఎంత చిన్నవాడో, ఎంత మితమైనటువంటి వాడో కూడా ఇక్కడే చూపించాడు. 5 రకాలుగా మానవుడి యొక్క నిజ స్వరూపాన్ని 40వ అధ్యాయంలో దేవుడు మనకు గీశాడు. వాటిని ఒక్కొక్క వచనంలో నేను మీకు చూపిస్తాను. 5 pictures of a puny man. 5 pictures of a puny man అంటే ఒక చిన్న మనిషి యొక్క 5 చిత్రాలు. 40వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. ఐజయా 46, సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. అంటే లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ ఏమై ఉన్నారు? గడ్డి అయి ఉన్నారు, గడ్డి పొరక. వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. వారి యొక్క అందము అడవి పువ్వు వంటిది. సో మనుషులను దేవుడు దేంతో పోల్చాడు? ఉదయాన మొలిచి సాయంత్రానికి ఎండిపోయేటువంటి గడ్డి, ఈ పూట మెరిసి ఆ తర్వాత మాడిపోయేటువంటి అడవి పువ్వు. దాని మీద ఆయన శ్వాస ఊదితే గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే అని 7లో మరలా అంటాడు, 8లో మరలా అంటాడు. సో మనం ఏమై ఉన్నాము అనేది, మన దేవుడు ఏమై ఉన్నాడు అనేది తెలియచేయడం దేవుని యొక్క ఉద్దేశం. అది మనం తెలుసుకోవడము మనకు మేలు. అప్పుడు మనము దేవుణ్ణి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం, మనల్ని ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకుంటాం. ఇక 40వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి. రెండవ పిక్చర్ ఏంటో చూపిస్తున్నాడు. 40:15. జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. ఎ డ్రాప్ ఇన్ ద బకెట్, ఒక పెద్ద బకెట్లో ఒకే ఒక నీటి బొట్టు లాంటి వారు మనుషులు. అండ్ స్మాల్ పెక్ ఆఫ్ డస్ట్ అంటే చిన్న ఆ యొక్క ధూళి రేణువు, అంత చిన్న వారు మనుష్యులు అని దేవుడు చెప్తున్నాడు. మూడవది 40:17లో 40వ అధ్యాయం 17వ వచనంలో మీరు చూస్తే, ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క హ్యూజ్ 7.8 బిలియన్ పీపుల్ దేవుని దృష్టికి లేనట్టుగానే, ఎంప్టీగా ఉన్నది.
ఆర్ వ్యానిటీ, అది ఎందుకు పనికిరానటువంటిదిగా ఉన్నది, ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. సో మనం అనుకుంటుంటాం, ఓ నేను, ఓ నువ్వు, ఓ టు యు. ఐజయాలోనే ఓ ఓ ఓ అంటాడు కదా, ఓ అంటే WOE, అయ్యో శ్రమ, అయ్యో శ్రమ. సో తనను తాను ఎక్కువగా అనుకొని దేవుణ్ణి తక్కువగా అనుకునేటువంటి మనుషులు వీరు. అందుకనే వారికి దేవుడు దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే దేవుడి విషయంలో ఆయాసపడితే, దేవుడి విషయంలో సనిగితే, దేవుడి విషయంలో గొనిగితే, దేవుడికి ఫిర్యాదులు చేస్తే, దేవుడి మీదే చేస్తే గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి తక్కువగా చూస్తున్నారు, మిమ్మల్ని ఎక్కువగా చూసుకుంటున్నారు, చాలా పెద్ద పాపం చేస్తున్నారు, తిరుగుబాటు చేశారు. కనుక వెంటనే దాన్ని మాని పశ్చాత్తాపడండి, యేసు పాదాలు పట్టుకోండి, ఆయన్ని గొప్పగా చూడండి, మిమ్మల్ని లేనట్టుగా చూసుకోండి. అంత మాత్రమే కాదు, ఇంకొక దాన్ని కూడా నేను చూపిస్తాను. ఫోర్త్ పిక్చర్ ఏంటి? 40:22, 40వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు. దేవుడు మన యొక్క ఎర్త్ పైన సీట్ మీద కూర్చొని ఉన్నాడు. దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. సో ఎర్త్లో ఉన్నటువంటి వారందరూ కూడా, ప్రెసిడెంట్ ట్రంప్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, లేకపోతే ఇలాన్ మస్క్ కావచ్చు, ఇప్పుడు నంబర్ 1 బిలియనీర్ ఆఫ్ ద వరల్డ్ ఇలాన్ మస్క్, ఎవరైనా కావచ్చు, ఆల్ ఆర్ గ్రాస్ హాపర్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. వాళ్ళందరూ కూడా మిడతలు. 40వ అధ్యాయం 7-8లో చూస్తే, మానవుని యొక్క జీవితము తేలికపాటిది, ఈ క్షణంలో ఉండి తర్వాత పోయేది, నశించేది అని దేవుడు చెప్తున్నాడు. సో మనిషి ఎందుకు సొమ్మసిల్లుతాడు, మనిషి ఎందుకు శక్తిహీనుడిగా ఉన్నాడు అనే విషయాన్ని ఆలోచిస్తే, మనిషిలో స్వార్థం ఉంది గనుక, మూర్ఖత్వం ఉంది గనుక, లోకం ఉంది గనుక, చెడుతనం ఉంది గనుక వాడు బలహీనపరచబడుతున్నాడు. ఏవి దేవుడు వానికి నిర్ణయించలేదో, ఏవి దేవుడు వాటి కొరకు నియమించలేదో వాటిని వాడు పట్టుకున్నప్పుడు వాడు బలహీనమైపోతున్నాడు. అండ్ వేటిని దేవుడు మనకిస్తే మనం బలం పొందుతామో, శక్తిని కలిగి ఉంటామో కూడా చెప్తాడు. దేవుడు ఎందుకు అలయడు? ఎందుకంటే ఆయన ఏకరీతిగా ఉన్నాడు, ఆయనలో మార్పు ఉండదు, ఆయన ప్రేమ ఏకరీతిగా ఉంది, ఆయన కృప ఏకరీతిగా ఉంది, ఆయన కనికరం ఏకరీతిగా ఉంది, ఆయన క్షమ ఏకరీతిగా ఉంది, ఆయన ప్రణాళిక ఏకరీతిగా ఉంది. ఆయన వాటిలో ఎక్కడా కూడా సొమ్మసిల్లడు, బలహీనుడు అవ్వడు. మనము మన గురించి ఆలోచిద్దాం ఒకసారి. ఇది విశ్వాసులకే చెప్తున్నాడు గనుక, మనము ఏ విషయాల్లో బలహీనులంగా ఉన్నాం, శక్తిహీనులంగా ఉన్నాం, సొమ్మసిల్లే వారంగా ఉన్నాం ఆలోచించండి. చాలా మంది దే ఆర్ వీక్ ఇన్ వర్షిపింగ్ గాడ్. దేవుణ్ణి ఆరాధించే విషయంలో వారు బలహీనులు, ఎక్కువసేపు దేవుణ్ణి ఆరాధించలేరు. కొందరైతే వారానికి ఒక్కసారి కూడా ఆరాధించలేరు. సండే దేవుడితో సంఘము కలిసి వచ్చినప్పుడు వచ్చి ఆరాధించడానికి కొందరికి చేత కాదు. ఒకప్పుడు భక్తులు ప్రతిరోజు ఆరాధించేవారు, ప్రతి పూట ఆరాధించేవారు, రోజుకి 3 పూటలు ఆరాధించేవారు, 3 పూటలు భోజనం చేసేవారు కనుక 3 పూటలు దేవుణ్ణి స్తుతించేవారు, 3 పూటలు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేవారు. 3 పూటలు భోజనానికన్నా ముందు వాళ్ళ యొక్క ఫ్యామిలీని భోజనం బల్ల చుట్టూ కూర్చోబెట్టి ఫస్ట్ దే యూస్ టు అడోర్ గాడ్, దెన్ దే యూస్ టు వర్షిప్ గాడ్, థ్యాంక్ గాడ్, అండ్ దెన్ దే యూస్ టు ఈట్ దేర్ మీల్. ఈ రోజున వారానికి ఒక్కసారి కూడా కాదు. ఒక భక్తుడు అందుకే అంటాడు, నీవు ఎవ్రీ సండే చర్చ్కి రాకపోతే, ఎవ్రీ సండే నీవు చర్చ్కి రాకపోతే అంటే నీవు నిర్వీర్యమై మంచాన పడితే తప్ప నువ్వు చర్చ్కి రాకపోతే నీవు నిజంగా దేవుడిని లెక్క చేయట్లేదు అని అని ఆయన ముఖం మీద ఉమ్మేస్తున్నావు అంటాడు ఒక భక్తుడు. ఆయన పేరు R.C. స్ప్రౌల్. ఆయన ఒక పెద్ద థియోలోజియన్ అండ్ ఫిలాసఫర్, వరల్డ్ రినౌండ్ క్రిస్టియన్ స్కాలర్. R.C. స్ప్రౌల్ అంటాడు, ఇఫ్ యూ డు నాట్ కమ్ టు చర్చ్ ఎవ్రీ సండే యు ఆర్ సేయింగ్ గాడ్ యు ఆర్ నాట్ వర్ది అండ్ ఐ స్పిట్ ఆన్ యువర్ ఫేస్. ఎందుకంటే మనకు ఏది విలువైందో, ఏది ముఖ్యమో దాని దగ్గరికి మనం తప్పకుండా పోతాం. మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయితే మీ బాస్ మీకు ఒక టైం పెట్టి అక్కడ నువ్వు నన్ను కలుసుకోవాలంటే సచ్చినా లేసి వస్తారు. పక్షవాతం వచ్చిన పిల్లలకు చెప్తారు, మోసుకొని పోండిరా, బాస్ వస్తాడు. అది సిగ్గుకరం కాదా? సిగ్గుకరమే. రేపు ఈ బోధ పరలోకంలో దేవుడి ముందు మీరు సిగ్గుతో తల దించుకున్నప్పుడు మీకు వినబడదు. అందుకని ఆ స్టేట్లో మీరు ఉండకూడదని ఇప్పుడే దేవుడు వినిపిస్తున్నాడు. సో మనిషి మార్చుకుంటే చాలా బాగుంటుంది. సో వర్షిప్లో చాలా వీక్ అయిపోయాం, ప్రేయర్లో ఫీబుల్, ప్రార్థనలో అయితే ఇక కుంటుబడిపోయాం. 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా 10 నిమిషాలు
ప్రార్థన చేయలేని మనిషి ఎందుకు? 10 years అయిపోయింది క్రిస్టియన్గా. 10 minutes క్రైస్ట్కి నువ్వు ప్రార్థన చేయలేకపోతే నీ క్రిస్టియానిటీ రియల్ క్రిస్టియానిటీయా? కాదు, ఫేక్ క్రిస్టియానిటీ. ఇంటికెళ్ళి బైబిల్ బాగా చదువు. అండ్ దేవుడి పనుల కోసము అలసిపోతాము, సొలిసిపోతాము. కొంచెము నడుము వస్తే నడి నొప్పి వస్తుంది కదా. సిక్నెస్ మనకు పెద్ద వీక్నెస్. ఎస్ ఆర్ నో? సిక్నెస్ మనం ఏదైనా ఎక్స్క్యూజ్ చెప్పాలంటే ఐఎమ్ సిక్ ఆఫ్ యువర్ సిక్నెస్. అందరికన్నా సిక్కెస్ట్ మ్యాన్ ఇన్ ద చర్చ్ నేను. 12 ఉన్నాయి నాకు రోగాలు. అండ్ మా కార్డియాలజిస్ట్ ఎప్పుడు నాకు చెప్తాడు, గట్టిగా అరిచి బోధించొద్దు, గట్టిగా అరవద్దు, కూర్చొని చెప్పు అని కూడా అంటాడు. కానీ అట్లా నేను చెప్పలేను. సో నా ప్రియ సహోదరులారా, పోయిన వారమే ఏం విన్నాం మెసేజ్? గుర్తుందా మీకు? పోయిన సండే ఏం చెప్పాను? ఏంటది? ఈగర్ ఫర్ ద లార్డ్. ప్రభు కోసము ఆసక్తి గలవారై, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించాలి. సో ఈ రకంగా మనము బలహీనమైపోతే, శక్తిహీనులమైపోతే, సొమ్మసిల్లేవారం అయిపోతే, లోకం కోసం మనం బ్రతికి ప్రతిరోజు మన చదువు కావచ్చు, ప్రతిరోజు మన ఉద్యోగం కావచ్చు, ప్రతిరోజు మన వ్యాపారం కావచ్చు, వాటిలో మనము తల మునకలై అలసిపోతాం. ఎగ్జాషన్ అంటారు చూడండి. పూర్తిగా పిప్పిలాగా మారిపోయి వచ్చి ప్రభు ముందు పడినప్పుడు ఆయనకేం పనికొస్తాం? సో మన ప్రయారిటీస్ని మనం సరి చేసుకోవడం అవసరము. ఎవరిని ముందు పెట్టాలి, ఎవరిని వెనక పెట్టాలి, దేనికి మనం అప్పగించుకోవాలి, దేనికి అప్పగించుకోకూడదు అనేవి మనం చూసుకోవడం చాలా అవసరము. లేకపోతే పాస్కల్ అన్నట్టు వి లివ్ టు లిక్ ది ఎర్త్, నేలను నాకడానికే మనం బతుకుతాం. అండ్ ఈ రోజున మీరు నాకు చెప్పండి, క్రైస్తవ సమాజంలో ఎంతమంది బలమైనటువంటి, నైతికమైనటువంటి బలంతో ఉన్నటువంటి వారు ఉన్నారు? మోరలీ స్ట్రాంగ్గా, మోరలీ కేపబుల్గా, రైచియస్గా ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు క్రైస్తవ లోకంలో? ఆర్ ఇంటలెక్చువల్లీ, స్క్రిప్చరల్గా దేవుడి వాక్యాన్ని ఎరిగినటువంటి బలమైనటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? బలమైనటువంటి క్రైస్తవులు ఎక్కువ మంది లేరు అని నేను మీకు రుజువు చేసి చెప్తాను. తప్పుడు బోధ సంఘాల నిండా క్రైస్తవులు పొంగి పారుతూ ఉంటారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, వారికి దేవుడు తెలియదు, బైబిల్ తెలియదు, అందుకనే మోసపోతున్నారు. గొర్రెప్పుడు ఎవరిని నమ్ముతుంది? కసాయిని నమ్ముతుంది, దానికి తెలివి లేదు కనుక. సో అదే ప్రకారము ఆ రకంగా వారు తయారైపోతున్నారు. సో మనము శారీరకంగా, మానసికంగా, భావోద్వేగం విషయంలో, మేధో సంపత్తి విషయంలో, ఆత్మీయంగా అన్ని విషయాల్లో కూడా బలహీనమైపోవడానికి కారణం ఏంటంటే మనకు దేవుడి ద్వారా బలమును మనం పొందుకోవట్లేదు. ఒక యవనస్తుడు బాస్టన్లో ఒక ప్రార్థనా మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఆయన రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగినటువంటి సంగతిని ఆ యొక్క మీటింగ్లో ఆయన చెప్పాడు. రైల్లో ఒక చిన్న పాప, 4 లేక 5 సంవత్సరాల పాప నా దగ్గరికి వస్తే నేను ఒక కార్డు మీద రాసి, ఒక లైన్ రాసి ఆ పాపకి ఇచ్చాను. స్టాండ్ అప్ ఫర్ జీసస్, యేసు కొరకు నిలబడు అనేటువంటి 4 పదాలు రాసిచ్చాను. ఆ పాప వాటిని తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ క్యారేజ్లో ఉన్నటువంటి వారందరి దగ్గరికి పోయి వారికి చదివి వినిపిస్తోంది. స్టాండ్ అప్ ఫర్ జీసస్ అని చదివిన తర్వాత ఆ పాప అంటోంది, వోంట్ యు స్టాండ్ అప్ ఫర్ జీసస్, నీవు యేసు కొరకు నిలబడవా అని అందరినీ పలకరించుకుంటూ చివరికి వెళ్ళి తన తల్లి దగ్గరికి వచ్చిన తర్వాత, అమ్మ నన్ను సీట్ మీదకి ఎత్తి నిలబెట్టవే అని అడిగింది. అమ్మ సీట్ మీద నిలబెట్టినప్పుడు ఆ పాప చెప్పింది, ఐ యామ్ స్టాండింగ్ అప్ ఫర్ జీసస్. అది ఆ చిన్నపిల్ల చేసినటువంటి ఆ మాటను ఆ తల్లి విని చూసినప్పుడు ఆమె కన్విక్ట్ అయిపోయింది. ఆమె అప్పటి నుండి ఒక ట్రూ క్రిస్టియన్గా మారింది. 30వ వచనం, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. సో బాల్యంలో అంటే చిన్నప్పుడు, అప్పుడే వారి జీవితం ప్రారంభమైంది, అప్పుడే వారి బలాభివృద్ధి, అప్పుడే వారికి యవనంలో కావలసినంత సామర్థ్యం ఉంటుంది, శక్తి ఉంటుంది, ఇంధనం ఉంటుంది. బైబిల్లో కూడా అందుకనే సామెతలు 20 అధ్యాయము 20 and 29, 29వ వచనంలో ప్రావర్బ్స్లో ఈ రకంగా రాయబడి ఉంది. అది సహజంగా ఉండేటువంటి విషయాన్ని చూపిస్తోంది. న్యాచురల్ ట్రైట్ని గురించి ప్రావర్బ్స్ 20:29 మాట్లాడుతోంది. యవనస్తుల బలము వారికి అలంకారం. సో యవనస్తులకు అలంకారం ఏంటంటే వారి యొక్క బలం, దేవుడు వారికి శారీరకంగా ఇచ్చినటువంటి బలము వారికి అలంకారం. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తోంది? అలాంటి యవనస్తులు కూడా బలహీనమైపోతారు, అలాంటి యవనస్తులు కూడా తొట్రిల్లిపోతారు, సొమ్మసిల్లుతారు, అలసిపోతారు.
అంటే ఈ రోజున చాలా మంది యవనస్తులు ఏం చేయకుండానే అలసిపోతున్నారు కదా, కూర్చొని అలసిపోతున్నారు. ఒకప్పుడు అంటే పాపం స్కూల్కి వెళ్తే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండేవి, వాళ్లకు క్లాస్ కన్నా ముందు డ్రిల్ జరిగేది, బాగా శారీరక వ్యాయామం వచ్చేది, క్లాస్ తర్వాత గేమ్స్ ఉండేవి, స్పోర్ట్స్ ఉండేవి, దాని ద్వారా వారికి మేలు కలిగేది. ఇప్పుడేంటి మార్నింగ్ 6 నుండి 8 వరకు కూర్చోబెట్టి బెంచ్లో గాడిదలాగా కూర్చోబెట్టి చదువు చెప్తూనే ఉంటారు, రట్టాగాళ్ళని తయారు చేస్తున్నారు. సో వారికి స్కూల్లో శారీరక శ్రమ ఉండదు, ఇంట్లో మమ్మీ దగ్గరకు వచ్చి మమ్మీ వారికి డమ్మీ కనుక వారు ఇంట్లో కూడా ఏం పని చేయరు. సో ఏమైపోతున్నారు, నిరసించిపోతున్నారు. ఈ రోజున దేవుడి యొక్క వాక్యం ప్రకారము ఒకప్పుడు యోసేపు ఏ రకంగా యవన కాలంలో దేవుడి విషయంలో బలంగా ఉన్నాడో, లేక తిమోతి దేవుడి విషయంలో బలంగా తయారు చేయబడ్డాడో, ఆ రకంగా ఎంతమంది యవనస్తులను మనము ఈ రోజున చూపించగలం. యవన కాలంలోనే దేవుడి కొరకు బలాఢ్యులై ఉంటారని బైబిల్ మనకు చెప్తోంది కదా. నాకు రేపు 26 జనవరి ఒక సిటీలో యూత్ రిట్రీట్కి నాకు ఇచ్చిన టాపిక్ ఇది. ఏంటా టాపిక్? 1 యోహాను 2వ అధ్యాయము 14వ వచనం ఇచ్చారు. 1 John 2:14 ఇచ్చారు. నన్ను ఏం చెప్పమంటున్నారు? ఏదో నేను చదువుతాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. అది నా అంశం అన్నమాట. యవనస్తులారా మీరు బలవంతులు. సో ఏ యవనస్తులకి నేను చెప్పాలో వారిలో ఎంతమంది నిజంగా బలవంతులు, ఎంతమంది నిజంగా దేవుని వాక్యాన్ని వారి యొక్క జీవితంలో నిలిచేటట్టు పెట్టుకున్నారు, ఎందరు దేవుడి వాక్యంలో నిలిచి ఉంటున్నారు, ఎందరు దుష్టుణ్ణి సాతానును వారి జీవితంలో జయించారు? హార్డ్లీ అని లెక్క పెట్టడానికి కూడా మనకు కష్టమే. సో దేవుడు అంటున్నాడు, ఇంత అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుణ్ణి పెట్టుకొని ఆ రకంగా ఆయాసపూరితమైనటువంటి నీరుగారిన బతుకులు మీరు బతికితే మీ దేవుడికే అవమానం. ఇక ఫైనల్ పాయింట్కి వచ్చేద్దాం. 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. అక్కడ చాలా సారం ఉంది, నేను అంతటిని చెప్పను. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు. యావే అనేటువంటి పేరు, ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ గాడ్ వెన్ హీ మేక్స్ ఎ కవనెంట్ నేమ్ అంటారు. అది ఇశ్రాయేలీలతో దేవుడు ఒక నిబంధన చేశాడు కనుక యెహోవా కొరకు, మీ నిబంధన దేవుని కొరకు మీరు ఎదురు చూసినప్పుడు నూతన బలాన్ని పొందుతారు. మనం కూడా యేసు ప్రభుతో నూతన నిబంధన చేశాం, యేసు వారముగా ఉంటామని. ఈ రోజున జోసెఫ్ చెప్పినట్టు, నేను ఎవడి వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుడు అని అపోస్తలులైనటువంటి పౌలు మాట్లాడాడు. ఆ రకంగా మనం మాట్లాడగలగాలి. నన్ను అడిగితే మీకు ఎట్లాగో ఒక అలవాటు ఉంటుంది కదా, మీ బంధువుల దగ్గరికి వెళ్ళి వారితో 1-2 days 3 days 4 days 5 days గడపడం మీకు అలవాటు. వారు లోకరీత్యా శరీరానుసారమైన బంధువులు, మనకు బైబిల్లో ఆత్మ బంధువులు ఉన్నారు. వారితో 1 రోజు 2 రోజులు 10 రోజులు గడపండి. పేతురు ఇంటికి వెళ్ళి పేతురుతో ఒక 5 రోజులు గడపండి. పౌలు ఇంటికి వెళ్ళి, పౌలుకి ఇల్లు లేదు చెరసాల, పౌలు జైలుకి వెళ్ళి ఒక 5 రోజులు ఆయనతో గడపండి. యోహాను పద్మాసులో బతికాడు, యోహాను యొక్క ఆత్మీయంగా పద్మాసులో ఉన్నటువంటి యోహాన్ దగ్గరికి వెళ్ళి ఆయనతో ఒక 2 దినాలు బతకండి. శరీర సంబంధమైనటువంటి బంధువుల ద్వారా మనకు వినోదము ఆహ్లాదము తప్ప పెద్ద ఉపయోగం ఉండదు. ఈ ఆత్మ బంధువుల ద్వారా మనకి ఇక్కడే కాదు తర్వాత కూడా చాలా ఉపయోగపడుతుంది. నాకు ఒక్క బంధువు లేరు, ఇంతమంది ఆత్మ బంధువులు ఉన్నారు కనుక నేను ఎవరింటికి పోను కదా. ట్రూ. 30 yearsలో నా బంధువుల ఇంటికి నేను ఎక్కడికి వెళ్ళలేదు. నేను వింతైనోడిని. నా బాసే నన్ను అన్నాడు, యు ఆర్ ఎ పెక్యూలియర్ క్రీచర్. కేజేవిలో 1 Peter 2:9 అట్లాగే ఉంటుంది. దే ఆర్ గాడ్స్ చోజన్ ఆర్ ద పెక్యూలియర్ క్రీచర్స్. సో మనకు పేతురు దగ్గర ఏం నేర్చుకోవాలో, దానియేలు దగ్గర ఏం నేర్చుకోవాలో, యోసేపు దగ్గర ఏం నేర్చుకోవాలో, ఏలియా దగ్గర ఏం నేర్చుకోవాలో, ఎలీషా దగ్గర ఏం నేర్చుకోవాలో, దావీద్ దగ్గర ఏం నేర్చుకోవాలో, ఎన్నో రకాలుగా పాఠాలు దేవుడు పెట్టాడు. సో యూ కెన్ స్పెండ్ టైమ్ విత్ దోస్ సెయింట్స్ ఆర్ జైంట్స్ ఇన్ ఫెయిత్ అండ్ దెన్ బీ బెనిఫిటెడ్. సో వెయిటింగ్ అనేది దేవుని కొరకు ఎదురు చూచుట, లేకపోతే కనిపెట్టుట, లేక ఆయన యొద్ద నిలిచి ఉండుట అన్నదానికి 3 విషయాలు ఉంటాయి. 1 ఆయన మీద విశ్వాసం ఉండుట, 2 ఆయన మీద ఓపికతో మనము ఆధారపడుట, 3వది ఆయనకు కంప్లీట్గా లోబడుట.
సో ఇంకో రకంగా చెప్పాలంటే కంప్లీట్ డిపెండెన్స్ ఆన్ గాడ్, దేవుడి మీద పూర్ణముగా ఆధారపడుట. అండ్ దేవుడు మన జీవితాన్ని ఏ రకంగా నిర్ణయించి ఏ దిశలో తీసుకెళ్ళినా ఆయన ఏం చేయాలనుకున్న దానికి మనము లోబడుట. వాట్సాప్ కొత్తగా టర్మ్స్ని యాక్సెప్ట్ చేస్తేనే ఫిబ్రవరి 8 తర్వాత వాడొచ్చు, లేకపోతే వాడకూడదు అని చెప్పింది కదా. అందుకనే చాలామంది వాట్సాప్ను వదిలేసి సిగ్నల్కి, టెలిగ్రామ్కి, దేనికో వెళ్ళిపోయారు. చాలా ఒక్కసారి 25 మిలియన్ సబ్స్క్రైబర్స్ సిగ్నల్కి వెళ్ళిపోగానే వాట్సాప్కి లైట్ వెలిగింది బుల్లలో. సో ఏం చేసింది, ఇప్పుడు దాన్ని కొంత మార్చేసి మే వరకు పొడిగించిందని నాకు ఎవరో చెప్పారు. కానీ ఒక సత్యం చెప్తాను, ఒక ఎక్స్పర్ట్ నాకు చెప్పాడు, మన ఫోన్ యొక్క ప్రింట్ వారి దగ్గర ఉంది. సో మనల్ని వారు చాలా చాలా క్లోజ్గా తెలుసుకుని మన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటూనే ఉంటారు. పైన ఏ రకమైనటువంటి పాలసీలు మనకు చూపించినా కూడా మీరు ఎంతకాలం అయితే ఐఓఎస్ అంటే యాపిల్ ఫోను, ఆండ్రాయిడ్ ఫోన్ వాడతారో అంతవరకు మీరెవరో, మీకు ఎంతమందితో సంబంధం ఉంది, మీ కాంటాక్ట్స్ ఎవరు, మీరేం చూస్తారు, ఏం చదువుతారు, మీ టైం ఎక్కడ ఎలా గడుపుతారు, మీరు ఏ ఊరికి పోతున్నారు, ఎంత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేశారు, అంతా కూడా యాపిల్కి, గూగుల్కి, ఫేస్బుక్కి తెలుసు. సో దాన్ని ఏ రకంగానైనా వారు వాడచ్చు. ఓకే, సబ్జెక్ట్ మనకు అది కాదు. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? వెయిటింగ్లో ఉన్నాం, దేవుడి దగ్గర వెయిటింగ్. ఒక ఆయన అంటాడు, జీవితం అంతా కూడా వెయిటింగే కదా, లైఫ్స్ ఎ వెయిటింగ్ స్టేజెస్. చిన్నప్పుడు పెరగడానికి మనం వెయిట్ చేస్తాం, పెరిగినప్పుడు ఒక పిల్లవాడు సైకిల్ తొక్కడానికి వెయిట్ చేస్తాడు, యవనస్తుడు తండ్రి కారు నడపడానికి కీస్ ఎప్పుడు ఇస్తాడని వెయిట్ చేస్తాడు, మెడికల్ స్టూడెంట్ డిగ్రీ కొరకు వెయిట్ చేస్తాడు, హస్బెండ్ ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తాడు, కొత్తగా పెళ్ళైనటువంటి వారు సొంత ఇల్లు కొనుక్కోవడానికి డబ్బు దాచుకుంటూ ఎప్పుడు ఆ ఇల్లు కొంటామా అని వెయిట్ చేస్తారు. సో లైఫ్లో వెయిటింగ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్, ఒక ప్రతి స్టేజ్లో ఉండేటువంటి విషయం. దాన్ని ఒక్క టైంలో అంటే ఇన్స్టెంట్గా నేర్చుకోలేం. సో దేవుడి మీద ఎదురు చూడడం అంటే ఎవ్రీడే దేవుడి కోసం కనిపెట్టడం, దేవుడి మీద ఆధారపడడం. అయితే మనం వెయిట్ చేయడానికి ఇష్టపడుతున్నామా? ఇది ఇన్స్టెంట్ ఏజ్ కదా, త్వరగా అన్నీ అయిపోవాలి, వెనువెంటనే సమస్యలు పరిష్కరించబడాలి, వెనువెంటనే నాకు కావాల్సినటువంటి సహాయం రావాలి అనుకునేటువంటి వారే ఎక్కువ. కీర్తన 27:14 ఈ రకంగా రాయబడింది. సామ్ 27:14 యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. సో డబుల్ టైం చెప్పాడు దేవుని యొక్క సేవకుడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఎందుకంటే అక్కడే నీ హృదయమును ధైర్యముతో, బలముతో, నిబ్బరముగా దేవుడు తయారు చేయడానికి నీకు సహాయం. ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో, అది పారాఫ్రేస్డ్ వర్షన్, ఏమంటుందంటే స్టే విత్ గాడ్, స్టే విత్ గాడ్, స్టే విత్ గాడ్, డోంట్ స్టే విత్ పీపుల్, స్టే విత్ గాడ్. ఎందుకంటే రేపు దేవుడి దగ్గరికి పోయి నిరంతరం నిత్యత్వంలో ఉండాలి కనుక ఈ లోకంలో ఎక్కువ దేవుడితో ఉండుట నేర్చుకోవడం అవసరం. సో స్టే విత్ గాడ్. అండ్ స్టేయింగ్ విత్ గాడ్లో ఎవ్రీడే నీ యొక్క వ్యక్తిగతంగా నువ్వు చేసేటువంటి ఆత్మీయ అభ్యాసాలు, వారంలో సంఘము ఎప్పుడెప్పుడు కూడుకుంటుందో అప్పుడప్పుడు నువ్వు కూడుకొని వారితో కలిసి దేవుణ్ణి ఆరాధించి నీవు ఆత్మీయంగా బలపరచబడి, స్థిరపరచబడి నీ జీవితాన్ని నీవు దేవుడు మెచ్చే రీతిలో పెట్టుకోవడము. కీర్తన 62:5 కూడా చూస్తే, సామ్ 62:5, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. అంటే ఆయన ద్వారా తప్పితే నాకు ఇంకొక రకంగా నిరీక్షణ కలుగదు కనుక దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండు. బీ పేషెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, వెయిట్ అపాన్ హిమ్ ఫర్ హిస్ టైమింగ్ అండ్ హీ విల్ కమ్ అండ్ హీ విల్ హెల్ప్. ఆ రకంగా మనం ఉన్నామా? నోవా గురించి ఎవరో రాశారు, ఆ భక్తుడి పేరు నాకు తెలియదు. ఆయన అంటాడు, 120 ఏళ్ళు నోవహు అతని కుటుంబస్తులు ఓడను కట్టారు. వారు అంతకుముందు వర్షం పడ్డం చూడలేదు, జలము నేల మీద ప్రవహించడం చూడలేదు. సో వారు ఆ యొక్క ఓడను కట్టిన తర్వాత లోపలికి వెళ్ళి దేవుడు వారితో పాటు కొన్ని జంతువులను కూడా లోపలికి తీసుకొచ్చి డోర్ మూసేశాడు. ఒక రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, 4వ రోజు అయిపోయింది, 5వ రోజు అయిపోయింది, 6వ రోజు అయిపోయింది, 7వ రోజు అవుతోంది, అయినా దేవుడు చెప్పింది జరగట్లేదు. సో 7 days ఆర్క్లో ఉన్నప్పుడు నోవా మైండ్లో ఏమి ఆలోచన జరిగి ఉంటుంది? 120 years మేము కట్టాము, వర్షం రాదే,
జలం రాలే, ప్రళయం రాదే, బయట ఉన్న వాళ్ళందరూ కొట్టుకుపోయి చచ్చిపోవాలి కదా, వారు ఇంకా అరుస్తున్నారే, వారు ఇంకా మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారే, వారు ఇంకా నవ్వుతున్నారే. దేవుడు చెప్పింది దేవుడు చేస్తాడా? నిజంగా అసలు మేము అనుకున్నది జరుగుతుందా? లేకపోతే మమ్మల్ని లోకమంతా వెర్రివారని వెక్కిరిస్తుందా అని ఎన్ని రకాల ఆలోచనలు వచ్చి ఉండొచ్చో. నోవా ప్లేస్లో మిమ్మల్ని మీరు పెట్టుకొని చూస్తే మీరుంటే ఏ రకంగా ఆలోచించేవారో చూడండి. బట్ 7 days అయ్యాయి, తర్వాత ఆకాశం అంతా చీకటి కమ్ముకుంది, తర్వాత ఆకాశపు వాకిండ్లు విప్పబడ్డాయి, కొండపోతగా వర్షం కురిసింది, జలము ప్రళయముగా వచ్చింది, ఓడ లేచింది, అండ్ నోవా కుటుంబం ఒక్కటే బయటకు వచ్చింది. వెయిటింగ్. నోవహును దేవుడు ఎందుకు ఇష్టపడతాడంటే మాటను నమ్మి, చూడక నమ్మి అతడు దేవుడి కోసం నిలబడ్డాడు, కనిపెట్టాడు. నోవాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ, అయినా కూడా అంత గొప్పగా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చూపించగలిగాడు. మనకెంతో ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మనలో చాలా తక్కువ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది అనేది మనకు బాధ కలిగించేటువంటి విషయం. ఇక చివర 4 మాటలు ఒక్కొక్క ముక్కలో చెప్పేస్తాను. ఆయన కొరకు బ్రతికేటువంటి వారికి, ఎదురు చూసేటువంటి వారికి నూతన బలం కలుగుతుందంట. ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్ దే రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. వారికి కొత్తగా ఆ యొక్క బలమును ఇవ్వడం జరుగుతుంది. మనం ఒక పాత వస్త్రాన్ని విప్పదీసి వేసేసి కొత్తది వేసుకుంటే ఎట్లా మనకు రిఫ్రెష్ అయినట్టు ఉంటుందో, సేద తీరినట్టు ఉంటుందో, ఆ రకంగా పాత నీరుగారినటువంటి దాన్ని తీసేసి నూతనమైనటువంటి బలాన్ని దేవుడిస్తాడు. మీ కారులో బ్యాటరీ వీక్ అయిపోయింది అనుకోండి, అది మీరు కిక్కు కొట్టి లేకపోతే దాన్ని ఇచ్చేసి స్టార్ట్ చేస్తూ కష్టపడుతూ ఉంటారు. తర్వాత మీరు ఆ దుకాణానికి వెళ్తారు, వెళ్ళేసి పాత బ్యాటరీ వాడి ముఖాన్ని కొట్టేసి కొత్తది కొనుక్కొని దాంట్లో పెట్టుకుంటారు చూడండి. ఆ రకంగా అన్నమాట. మన ఫోన్ కూడా బ్యాటరీ 5 ఉండాల్సింది 2కి వచ్చేసిన తర్వాత దాన్ని ఛార్జింగ్లో పెడితే మళ్ళీ ఫుల్గా 5కి వచ్చేస్తుంది చూడండి. సో దేవుడితో మనం ఆ రకంగా అనుబంధించబడి ఉంటే మనము నూతన బలాన్ని పొందుకుంటాం. ప్రతిరోజు ఆయన మనకు ఆహారం ఇస్తాడు, ప్రతిరోజు ఆయన మనకు బలాన్ని ఇస్తాడు. సో దేవుడు ఎప్పుడు ఎవ్రీడే మనకు ఫ్రెష్ స్టాక్ ఆఫ్ స్ట్రెంగ్త్ని ఇస్తాడు కనుక, ఎనర్జీని ఇస్తాడు కనుక దాంతో మనం దేవుడి కోసం బ్రతకాలి. రెండవది, ఆ రకంగా రివైవ్ అయిన వారు, రిఫ్రెష్ అయిన వారు, రెన్యూ అయిన వారు ఏం చేస్తారు? మూడు విషయాలు ఇక్కడ చెప్పాడు, కానీ రివర్స్ ఆర్డర్లో ఉన్నాయి. మామూలుగా మనమైతే ఈ రకంగా ఆలోచిస్తాం, మొదట మనం నడుస్తాము, తర్వాత పరిగెత్తుతాము, తర్వాత ఎగురుతాము అని. కానీ దేవుడు అట్లా చెప్పట్లేదు. దేవుడు ఏమంటున్నాడు? మొదట పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, తర్వాత అలయక పరిగెత్తుతారు, ఆ తర్వాత సొమ్మసిల్లక నడిచిపోతారు. సో వాటి గురించి మరొకసారి ఎప్పుడైనా ఎక్స్క్లూజివ్గా మనం ధ్యానిద్దాం. కానీ 3 పాయింట్స్. ఎవరు ఈ రకంగా ఉంటారంటే పక్షిరాజుల వలె పైకి ఎగిరి ఉన్నతమైనటువంటి స్థలాల్లో జీవించేవారు, ఉన్నతుడగు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనతో ఆయనను వారికి అంటుకట్టుకొని, వారు ఆయనకు అంటుకట్టుకొని బ్రతికేటువంటి వారు, ఆయన సన్నిధిని విడవకుండా ఉండేవారు ఆ ఎగిరే అనుభవంలో ఉంటారు. రెండవది, పరుగు తీసేటువంటి అనుభవం. సో ఇది ఉంటే మనం పరుగు తీస్తాం. మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో ఓపికతో పరుగు తీస్తాం. ఎందుకంటే మనకు ఆల్రెడీ యేసు విశ్వాసమునకు కర్త, కొనసాగించువాడు, ఆయనతో అనుబంధం ఉంది, ఆయనలో మనమున్నాం, మనలో ఆయన ఉన్నాడు కనుక మనం పరుగు తీస్తాం. చార్ల్స్ స్పర్జన్ చాలా చక్కగా తన డివోషనల్లో ఈ పరుగు గురించి రాశాడు. కొంత చెప్తాను, అంతా చెప్పను. ఆయన అంటాడు, ఒక సేవకుడు, ఒక సర్వెంట్ ఇష్టపడితే వేగంగా పనులు చేస్తాడు, పరుగు తీస్తూ పనులు చేస్తాడు. అయిష్టత ఉంటే మెల్లగా కాళ్ళు ఈడుస్తూ పనులు చేస్తాడు. వాడి యొక్క అయిష్టతను వాడు చేసేటువంటి పనితీరులో మనకు చూపిస్తాడు అని చెప్పి ఆయన బైబిల్ నుండి కొంతమందిని మనకు చూపిస్తాడు. ఎవరిని దేవుడు మెచ్చుతాడు, ఎవరు నిజంగా దేవుని కొరకు జీవించారు అనేది చూపించినప్పుడు ఫస్ట్ అబ్రహాం గురించి చూపిస్తాడు. ఆదికాండం 18వ అధ్యాయం మీరు తర్వాత చూసుకోండి. అబ్రహాము ఇంటికి 3 మనుషులు రాగానే అబ్రహాము లేచి వారిని ఎదుర్కోవడానికి పరుగులు తీశాడు. వారిని అతిథులుగా ఉండమన్నాడు. మరలా పోయి సారాకు చెప్పాడు. తర్వాత మరలా సేవకులను పంపి ఆ యొక్క గొర్రెపిల్లను తెప్పించడమో లేకపోతే దూడను తెప్పించడమో కాదు, అబ్రహామే పరుగు తీసిపోయి ఆ దూడను తీసుకుని వచ్చాడు. రెబెకా దగ్గరికి
ఎలియాజరు వచ్చినప్పుడు నీళ్లు కావాలమ్మా అని అడిగినప్పుడు వెంటనే ఆమె పరుగులు తీసి నీళ్లు చేదుకొనొచ్చి అతనికిచ్చింది, అతని ఒంటెలకు పోసింది. సో ఆమె కనికరము చూపడంలో పరుగులు తీసింది. అబ్రహాము ఆతిథ్యం ఇవ్వడంలో పరుగులు తీశాడు. ఏలి పిలిచాడనుకొని సమూయేలు నిద్ర లేచి పరుగులు తీసి ఏలి దగ్గరికి వెళ్ళాడు. అండ్ ఏలి 3 సార్లు నేను కాదు నేను కాదు నేను కాదు అన్నప్పుడు వెనక్కొచ్చి ఆయన మరలా దేవుడి మాట విన్నాడు. సో ఇక్కడ దేవుని సేవకునికి సహాయపడడానికి సమూయేలు ఏ రకంగా పరుగులు తీశాడో మనం చూస్తాం. అంతేకాదు యెషయా అనేటువంటి ప్రవక్త దేవుడు పలకగానే 6వ అధ్యాయంలో ఆ దర్శనాన్ని చూసినప్పుడు దేవుడు పలకగా మా కొరకు ఎవరు పోతారు, మేము ఎవరిని పంపుతామంటే ఇదిగో నేనున్నాను, నన్ను పంపుము, నేను వెళ్ళదను అని అన్నాడు. అండ్ మార్కు సువార్త మీరు చదివితే మార్కు సువార్తలో 2 విషయాలు ఉంటాయి, స్ట్రైట్ వే, తిన్నని మార్గము, అండ్ ఇమీడియట్లీ, వెంటనే. సో మార్కు సువార్తికుడు యేసు ప్రభువును దేవుని యొక్క సేవకుడిగా చూపించినప్పుడు ఆయనకు దేవుడు నియమించినటువంటి మార్గములో వెళ్తాడు, తిన్నగా వెళ్తాడు, అటు ఇటు వెళ్ళడు. రెండవది వెంటనే వెళ్తాడు. సో దేవుడి చిత్తం చేయాల్సి వచ్చినప్పుడు వెంటనే చేయడము, అండ్ దాన్ని తిరకాసులు పెట్టకుండా తిన్నగా చేయడం మంచిది. అండ్ ఇక చివరివి 3 చెప్తాడు. దావీదు గొలియాతును చంపడానికి పరుగులు తీశాడు, ఎలీషా ఏలియాను వెంబడించడానికి పరుగులు తీశాడు, ఫిలిప్పు ఆ ఐథియోపియన్ నపుంసకుడికి సువార్త చెప్పడానికి పరుగులు తీశాడు. మనం ఎందుకు పరుగులు తీయట్లేదు? సో మనం కూడా పరుగులు తీసేటువంటి వారంగా ఉండాలి. నూతన బలం ఉంటే పైకి పక్షి రాజుల వలె ఎగురుతాము, అండ్ ప్రభు సేవలో పరుగులు తీస్తాము. ఇక చివరిది అంత మాత్రమే కాదు, నడిచే సమయాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఇంకా మనకు దేవుడి మీద విశ్వాసము అండ్ ఆధారము ఎక్కువ అవసరము. ఎందుకంటే ఇది డైలీ రొటీన్ అన్నమాట. వాకింగ్ అనేది డైలీ రొటీన్. ప్రతిరోజు ప్రభు కోసం బ్రతకడం, ఆయన ఏ రకంగా మనల్ని నడిపిస్తే ఆ రకంగా నడవడం, అవివేకుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోనమని ఎఫెసీ 5:10 చెప్పినట్టు, ఎఫిషియన్స్ 5:15 చెప్పినట్టు నడుచుకోవడం. సో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు దేవుడే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు దేవుడే. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, పక్షిరాజుల వలె రెక్కలు చాపుతారు, పైకి ఎగురుతారు, అలయకుండా పరిగెత్తుతారు, సొమ్మసిల్లకుండా నడిచిపోతారు. ఈ రకంగా ప్రభువులో మనము జీవించాలన్నది ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క ఆజ్ఞ. చివరి మాట, సెప్టెంబర్ 1770లో జార్జ్ విట్ఫీల్డ్ ఆయన పొలంలో ఆరు బయట బలహీనంగా అనారోగ్యంగా ఉన్నాడు, కానీ బోధ చేశాడు. బోధ చేసినప్పుడు ఆయన తీసుకున్నటువంటి వచనము 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం, 2 కొరింథియన్స్ 13:5. దీని మీద ఆయన లాస్ట్ సర్మన్ని ప్రీచ్ చేశాడు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. సో అది ప్రీచ్ చేసి ఆయన బాగా ఆయాసపడిపోతుంటే ఆయన స్నేహితుడు ఆయన గదికి తీసుకుని వచ్చాడు. గదికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన్ని మంచం చూపిస్తూ అన్నాడు, అయ్యా ఈ టైంలో మీరు బోధ కన్నా పడుకొని విశ్రాంతి తీసుకోవడానికే ఎక్కువ అవసరతను కలిగి ఉన్నారు, కనుక బోధ మానండి, పడుకొని నిద్రపోండి అని అంటున్నాడు. సో అప్పుడు జార్జ్ విట్ఫీల్డ్ ఈ రకంగా అన్నాడు స్నేహితుడితో, అవును నిజమే అని చెప్పి పక్కకు తిరిగి 2 చేతులు ఇట్లా పెట్టి ప్రభుకి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు అయిన యేసు, నేను నీ పనిలో అలసిపోయాను, నీ పని వలన అలసిపోలేదు. మాటలు జాగ్రత్తగా గమనించండి. నేను నీ పనిలో అలసిపోయాను, నీ పని వలన అలసిపోలేదు. నా యొక్క పనిని నేను ఇంకా తుదముట్టించుట అవ్వలేదు అని నీవు అనుకుంటే మరొక్కసారి పొలాలకెళ్ళి మరొక్క ప్రసంగం చేయడానికి నీ సత్యాన్ని ముద్రించి ఆ తర్వాత ఇంటికొచ్చి చనిపోవడానికి నన్ను బలపరచు అన్నాడు. ఆ రకంగానే చివరి ప్రసంగం చేసి ఆయన దేవుడి సన్నిధిలో చనిపోయాడు. ఇంత గొప్ప ఎగ్జాంపుల్ని బైబిల్లో అండ్ బయట దేవుడు మనకు విడిచిపెట్టాడు అంటే వాటి ద్వారా మనల్ని ప్రోత్సహించి, మనల్ని బలపరిచి, మనల్ని జీవింప చేయుటకే. సో ప్రార్థన చేద్దాం. తలంచండి, కళ్ళు మూసుకోండి, 1 నిమిషము సమయమును తీసుకుందాం. అండ్ ఈరోజు నుండి మన గురించి మనం తక్కువ ఆలోచిద్దాం. మన దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత గంభీరమైన వాడో ఆయన గురించి మనం అంత ఎక్కువగా ఆలోచిద్దాం. అంటే మనం ఏమై ఉన్నామో ప్రభు చెప్పాడు, ఆయన ఏమై ఉన్నాడో మనకు చెప్పాడు. ఆయన అంటే ఎంత భయము మనకు ఉండాలి, ఆయన అంటే ఎంత భక్తి మనకు ఉండాలి, ఆయన అంటే ఎంత విశ్వాసం మనకు ఉండాలి, ఆయన అంటే ఎంత విధేయత మనకు ఉండాలి, ఆయన ఎదుట ఎంత వినయం మనకు ఉండాలి. ఆయన లాంటి పవిత్రమైన పరాక్రమశాలి అయినటువంటి దేవుణ్ణి ఏ రకంగా కూడా, ఏ పాపము చేత కూడా, అది మనిషి యొక్క ఆలోచనలో, తలంపులో, చూపులో, మాటలో, ఉద్దేశంలో, క్రియలో
మరో విషయంలో దేవుడిని బాధ పెట్టేటువంటిది ఏది కూడా మనం చేయకుండా, అంత గొప్ప దేవుడిని నేనే రకంగా బాధ పెట్టి బ్రతికి బట్ట గట్టగలను అని ఆలోచించి జాగ్రత్తతో దేవుని ఎదుట బ్రతుకుదాం. అబ్రహాముకు దేవుడు చెప్పాడు, నేను సర్వశక్తుడనగు దేవుడను, నీవు నా ఎదుట నిందారహితుడవుగా నడుచుకొనుము. ఆ రకంగా మనం నడుచుకోవడానికి మనల్ని మనం దేవుడికి అప్పగించుకుందాం. ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నారో దేవుడికి చెప్పండి, మొర పెట్టుకోండి, క్షమాపణ కోరండి. బీ సెన్సిటివ్ టువర్డ్స్ సిన్. పాపం విషయంలో అది దేవుడికి హేయమైనది, దేవుడి సన్నిధిలో స్థానమును ఎన్నటికీ సంపాదించుకోలేనిది. దాని కొరకే, దాన్ని నాశనం చేయడానికి యేసు అను తన ప్రియ కుమారుణ్ణి దేవుడు సిలువలో మరణానికి అప్పగించాడు అన్నది మరువకుండా, లెట్ us be sensitive to every kind of evil and sin. దాన్ని మనకు పరమటికి తూర్పును దేవుడు ఎంత దూరం చేశాడో అంత దూరం చేసుకుందాం. వెనువెంటనే ఒప్పుకుందాం, క్షమించబడదాం, శుద్ధి చేయబడదాం, దేవుని కొరకు నిలబడదాం, దేవుని కొరకు నడుద్దాం, పరుగెత్తుదాం, పైకి ఎగురుదాం, బలాఢ్యులముగా బ్రతుకుదాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, మరి ఈరోజు ఈ యొక్క సంఘములో రక్షణ లేని ప్రియులు ఎవరున్నా సరే, నీలాంటి గంభీరమైనటువంటి దేవుణ్ణి వారు ఎరిగి కూడా మిడతల వంటి వారు, గడ్డిపోచ వంటి వారు, ఏమీ కానటువంటి వారయుండి వారి యొక్క అహమును, వారి యొక్క స్వార్థమును, పాపముని ఆధారం చేసుకొని నాశనానికి నడిచి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారిని క్షమించండి, కనువిప్పు కలిగించండి, రక్షించండి. వారు మీ గొప్పతనాన్ని బట్టి ఆకర్షించబడి సిలువ కార్యమును బట్టి వారు సంధించబడి రక్షించబడినట్లు చేయండి. అలాగే రక్షించబడినటువంటి మేమందరము కూడా మీరు మాకు ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం మీ కొరకు మేము బలాభివృద్ధి పొంది బలా నమ్మకమైన మంచి దాసులారా అని మీరు అన్నట్లు జీవించుటకు సహాయము చేయమని నన్ను మమ్మల్ని మీకు అప్పగించుకుని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.